Hello, friends. Very good morning. Before we begin our editorial analysis, let's look at the courses. Even before that, I request you to please like the video and share it with your friends and subscribe to our channel. So let's begin with UPSC Infinity, our flagship course. ఈ కోర్స్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్నిటిని కవర్ చేస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ రెండు కూడా అందుబాటులో ఉంటాయి. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. ఆన్లైన్ మాక్ టెస్ట్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం అండ్ ఆన్ యువర్ యాప్, మన ఇన్స్టిట్యూట్ యాప్లోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ బ్యూటీ ఏంటంటే ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి వీఆర్ ఆఫరింగ్ దిస్ ఎట్ 40,000 రూపీస్ విత్ 4 ఇన్స్టాల్మెంట్స్. అంటే 4 ఇన్స్టాల్మెంట్స్ లో మీరు కట్టుకోవచ్చు 10,000 చొప్పున. సో 10,000 కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. మంత్కి 10,000 చొప్పున 4 మంత్స్ హ్యాపీగా కట్టేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అక్టోబర్ 1 నుండి ద ఫీ ఇస్ బికమింగ్ 50,000 విత్ 5 ఇన్స్టాల్మెంట్స్. 5 into 10,000 అయిపోతుంది. సో హ్యాపీగా 10,000 సేవ్ అవుతుంది. మీరు ఇన్స్టాల్మెంట్స్ లో కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది. మంచి ఆపర్చునిటీ, యూజ్ దిస్. దిస్ ఈస్ ఫర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్, ప్యూర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం డిజైన్ చేయబడ్డ కోర్సు బ్యాంక్ ఇన్ఫినిటీ. దీంట్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 కూడా కలిపి ఉంటాయి, ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ అవేర్నెస్ బై మీ. నేను కవర్ చేసిన బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. అండ్ అప్రోచ్ ఈజ్ క్యాట్ అప్రోచ్. మెయిన్స్ క్లాసెస్ అన్ని కూడా క్యాట్ మోడ్లో వెళ్తాయి. ప్రిలిమ్స్లో కూడా ఫార్ములా మెథడ్స్ కాకుండా ప్రతిదీ కూడా లాజికల్గా మెథడ్స్ అన్నీ ఉంటాయి. సో 5,000 రూపీస్ ఫీజు, లైఫ్ టైం వ్యాలిడిటీ లైక్ ఆల్ అదర్ కోర్సెస్. దీంట్లో కూడా ఆన్లైన్ టెస్ట్ ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. అన్లిమిటెడ్ మాక్ టెస్ట్, దానికి లిమిటేషన్ ఏమీ లేదు. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ కోర్సులో మీరు కంటిన్యూ కావచ్చు. యూపీఎస్సీకి సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ 7,000 రూపీస్ ఫీజు. దీనికి మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ టెస్ట్ కూడా వస్తుంది యాప్ పైన. యాప్లో ఆన్లైన్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. సో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, కరెంట్ అఫైర్స్ ఏ కోర్స్ అయినా జాయిన్ అవ్వచ్చు కేవలం 7,000 రూపీస్కి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను కవర్ చేస్తున్న కోర్స్ ఇది, స్వయంగా నేనే కవర్ చేస్తున్న కోర్సు. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ రెండు ఉంటాయి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద మోస్ట్ పాపులర్ ఆప్షనల్ ఫర్ యూపీఎస్సీ. 20,000 రూపీస్ ఫీజ్ దీనికి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. అండ్ యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ ఆన్ దిస్ నెంబర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది డీటెయిల్స్ టు యూ. బ్యాంక్తో పాటు ఎస్ఎస్సి మరియు రైల్వే కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. 7,000కి మీకు బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000 అని చెప్పాను. యూ పే అనదర్ 2,000, ఇట్ బికమ్ 7,000. యూ గెట్ 3 కోర్సెస్ ఆల్ పుట్ టుగెదర్. 3 కోర్సెస్ వచ్చేస్తాయి. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్, లైఫ్ టైం వ్యాలిడిటీ. యూ హ్యావ్ ద ఫోన్ నెంబర్, యూ కెన్ హ్యాపీలీ కాల్ ఆన్ దట్ నెంబర్. లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. సో ఈ రోజు నేను తీసుకున్న ఎడిటోరియల్ పేజ్ నెంబర్ 6లో ఉన్నది. సో ఇట్స్ అ హ్యూజ్ పెద్ద ఎడిటోరియల్ ఇది. సో ఇట్ టేక్స్ టైమ్, క్లోజ్ టు 1 hour పట్టొచ్చు, కానీ చాలా యూస్ఫుల్ ఎడిటోరియల్. ఎందుకంటే ఇది మన ఎకానమీకి సంబంధించింది. రాసింది కూడా సి రంగరాజన్. ఆయన మన ఫార్మర్ చైర్మన్, ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా కూడా పనిచేశారు. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. ఆయన రాసిన ఆర్టికల్స్ ఎప్పుడు కూడా మనం చదవడం అనేది మంచిది. యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్కి చాలా 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 హెల్ప్ అవుతుంది. అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ యాజ్ డీటెయిల్డ్ మేనర్ యాజ్ పాసిబుల్. సో బిఫోర్ ఐ స్టార్ట్ దిస్, 2 things. యూపీఎస్సీ ఎకానమీ కోర్స్ నేను స్వయంగా టీచ్ చేస్తున్న కోర్స్. పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ దట్. యూపీఎస్సీ ఎకానమీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ కావచ్చు. సో యూపీఎస్సీ ఎకానమీకి 7,000 రూపీస్ ఫీజు అండ్ కంప్లీట్ యూపీఎస్సీ సిలబస్ కవర్ అవుతుంది. దాంతోపాటు గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ కూడా సేమ్ ఫీలోనే కవర్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో జాయిన్ కావచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒక సైకిల్ అనే కాదు, ఎన్ని సైకిల్స్ కన్నా మీరు వెళ్ళచ్చు. సేమ్ సిమిలర్లీ ఇంగ్లీష్, చాలా మంది ఇబ్బంది పడేది ఎకానమీకి ఇంగ్లీష్కి. సబ్జెక్ట్ పరంగా ఎకానమీ చదవడం పరంగా ఇంగ్లీష్ సరిగ్గా రాక సఫర్ అవుతూ ఉంటారు. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా యూ కెన్ జాయిన్ మై కోర్స్. రోజు డైలీ 1 hour క్లాస్ ఉంటుంది, 7 to 8. కేవలం 2,000 రూపీస్కి అందిస్తున్నాను. కేవలం 2,000 రూపీస్కి. క్యాట్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ ఉంటుంది. 2,000 రూపాయలకి మీకు అందుతుంది. దీంట్లో న్యూస్ పేపర్ రీడింగ్ బాగా నేర్చుకుంటారు, వొకాబులరీ నేర్చుకుంటారు, గ్రామర్ నేర్చుకుంటారు, కాంప్రహెన్షన్ నేర్చుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా సిద్ధపడతారు. బ్యాంక్, ఎస్ఎస్సీజీఎల్, యూపీఎస్సీ అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఆస్పెక్ట్స్ నేర్చుకుంటారు. వాటితో పాటు యూ విల్ ఆల్సో లెర్న్
కాంప్రహెన్షన్, పేపర్ రీడింగ్ ఎట్లా చేయాలి, ఎలాగ వస్తుంది, ఎలాగ వొకాబులరీ బిల్డ్ చేసుకోవాలనే ఆస్పెక్ట్స్ కూడా మీకు నేర్చుకోవడం జరుగుతుంది. సో మంచి కోర్సెస్ ఈ రెండు కూడా, ఇండివిజువల్ కోర్సెస్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సో లెట్ మీ బిగిన్ దిస్. ఫస్ట్ ఒకసారి హెడ్లైన్ చూసేద్దాం. గ్రోత్ కంపల్షన్స్ ఫిస్కల్ అర్థమెటిక్. సో దీని అర్థం ఏంటి? గ్రోత్ కంపల్షన్స్ ఫిస్కల్ అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే తెలుసు మీకు, నెంబర్స్కి సంబంధించిన విషయం అని. ఫిస్కల్ అర్థమెటిక్ అంటే ఆర్థిక పరమైన. గ్రోత్ కంపల్షన్స్, ఒకవైపు గ్రోత్ కోసం కంపల్షన్ ఉంటుంది, మనకి ఫోర్స్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. ఇంకోవైపు ఏమో గవర్నమెంట్ చేతిలో మనీ లేదు. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. మొత్తం అంతా చూసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ద ఎకనామిక్ సిచ్యువేషన్ వారెంట్స్ ఎన్హాన్స్డ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఎకనామిక్ సిచ్యువేషన్ వారెంట్స్ ఎన్హాన్స్డ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. The policy challenge is to minimize the growth fall. గ్రోత్ ఏమో పడిపోతుంది, జీడిపి గ్రోత్ అనుకున్నంతగా లేదు, అది ఫాల్ అవుతుంది. సో దాన్ని మినిమైజ్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క పాలసీ ఛాలెంజ్. ఇంకోవైపు ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బాగా పెంచాల్సిన టైం వచ్చింది, గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏమో గ్రోత్ పడిపోతుంది. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఎడిటోరియల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ దిస్. Okay, let's start. India's growth in the first quarter of 2021 at minus 23.9% showed one of the highest contractions globally. -23.9% మనం ఆల్రెడీ చూసాం. ఫస్ట్ క్వార్టర్కి మన యాక్చువల్గా ఇట్ హ్యాస్ కాంట్రాక్టెడ్, గ్రోత్ లేదు, నెగిటివ్ గ్రోత్, కాంట్రాక్ట్ అయింది. -23.9%. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాంట్రాక్షన్స్ గ్లోబలీ. గ్లోబల్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఫర్ 2020 have been projected by a number of multilateral institutions and rating agencies, including that for India. సో మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ అంటే మనకి IMF, వరల్డ్ బ్యాంక్ లాంటివి. మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 2 countries భాగస్వాములుగా ఉన్న ఏజెన్సీస్ మనం మల్టీలేటరల్ ఏజెన్సీస్ అంటాము, ఇన్స్టిట్యూషన్స్ అంటాము. అండ్ రేటింగ్ ఏజెన్సీస్, ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ అంటే ఫిచ్ కానీ ఇట్లాంటివి అనమాట. సో S&P కానీ, ఫిచ్ కానీ, మూడీస్ కానీ, వీటన్నింటి రేటింగ్ ఏజెన్సీస్ అంటారు. రేటింగ్ ఏజెన్సీస్ పని ఏంటంటే ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్ని చూసి బారోయింగ్ ఎంత ఉంది, గ్రోత్ ఎంత ఉంది, అన్ని ఆస్పెక్ట్స్ ని చూసి రేటింగ్ ఇస్తాయి. సో క్రెడిట్ రేటింగ్ అనేవి ఇస్తాయి అనమాట. సో వీళ్ళందరూ కూడా గ్లోబల్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ సంబంధించి కొన్ని ప్రాస్పెక్ట్స్ ఎంత ఉండొచ్చు, గ్లోబల్ గ్రోత్ ఎంత ఉండవచ్చు అని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చారు. అందులో ఇండియా కూడా స్పెసిఫిక్ గా ఇండియా గ్రోత్ ఎలా ఉండొచ్చు, నెగిటివ్ గ్రోత్ ఎంత ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్ ఇచ్చారు. The 2020-21 real GDP growth for India is forecasted in the range of -5.8%. అది ఎవరిచ్చారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్ ఇచ్చిన రేంజ్ ఏంటంటే 2020-21 సంవత్సరానికి -5.8% ఉంటుంది ఇండియా గ్రోత్, అంటే కాంట్రాక్షన్ ఉంటుందని. అలాగే అక్కడ నుంచి -14.8%, గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళేమో 14.8% వరకు పడిపోతుందని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ 5.8 చెప్తే గోల్డ్మాన్ సాక్స్ 14.8% పడిపోతుందని చెప్పారు. ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD, in its September 2020 interim economic outlook has projected a contraction of -10.2% in FY21 for India. OECD వాళ్ళ ప్రొజెక్షన్ ఏమో -10.2%. సో ఇందులో ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి, there is nothing much to learn from it. The annual projections also indicate a strong likelihood of even the nominal GDP growth showing a contraction for 2020-21. సో ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ పే చేయండి, అటెన్షన్ పే చేయండి. సో జీడిపిస్ రెండు రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటి నామినల్, ఇంకొకటి రియల్. రియల్ జీడిపికి నామినల్ జీడిపికి డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూడండి. జీడిపి అంటే అర్థం ఏంటి? సో ద సమ్ ఆఫ్ టోటల్ అవుట్పుట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఫినాన్షియల్ ఇయర్, అంతే కదా? సింపుల్ గా చెప్పాలంటే అది అంటే ఒక సర్వీసెస్ మరియు ప్రొడక్ట్స్ యొక్క టోటల్ సమ్మే మన జీడిపి. అయితే సర్వీసెస్, ప్రొడక్ట్స్ యొక్క సమ్ అంటే అర్థం ఏంటి? వాటిని ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ కరెన్సీ ఓన్లీ, రైట్? ఇండియన్ కరెన్సీలో, రూపీస్లో చేస్తాం. రూపీస్లో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపాయల బ్రెడ్ అమ్మామనుకోండి, అక్కడ అమ్మామనుకోండి, అప్పుడు ఏం రాస్తారు? 30 రూపీస్
ఇంటూ ఒక బ్రెడ్ ప్రైస్, ఒక బ్రెడ్ 30 రూపీస్, అలాంటి 300 పీసులు అమ్మితే 300 ఇంటూ 30 రూపాయలు వేసుకుంటారు. దట్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ జీడిపి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, రేట్ ఆఫ్ బ్రెడ్ కూడా చూసుకోవాలి. బ్రెడ్ ప్రైస్ లెట్స్ సే 2015-16 2015-16కి వచ్చేసరికి బ్రెడ్ ప్రైస్ వచ్చేసి మనకి 20 రూపాయలు ఉందనుకోండి, 20 రూపాయలు ఉందనుకోండి. అలా కాకుండా ఇప్పుడు అదే బ్రెడ్ ప్రైస్ 30 రూపాయలు ఉందనుకోండి. నెంబర్ ఆఫ్ పీసెస్ 2015-16 బేస్ ఇయర్ అనుకుందాం, ఎగ్జాంపుల్కి తీసుకుందాం. నెంబర్ ఆఫ్ బ్రెడ్ పీసెస్ అప్పుడు 300, ఇప్పుడు 300. అప్పుడేమో 20 రూపాయలు ఉంది కాబట్టి మనకి వాటికి వాల్యూ ఎంత వచ్చింది, 6000 వచ్చింది. ఇప్పుడు 30 రూపాయలు వచ్చింది కాబట్టి 9000 వచ్చింది. అయితే 2015-16కి ఇప్పటికీ డిఫరెన్స్ ఎంత, నెంబర్ ఆఫ్ బ్రెడ్ పీసెస్ సోల్డ్ డిఫరెన్స్ లేదు, 300. మా పేరు మారింది ఏంటి, ప్రైస్ మారింది. అంటే ప్రైస్ పెరిగింది కాబట్టి జీడిపి పెరిగిపోయింది తప్పితే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్ ప్రొడక్షన్ ఏమైనా పెరిగిందా, మారిందా, మారలేదు. ఎందుకంటే అప్పుడు 300 బ్రెడ్ పీసెస్ అమ్మాము, ఇప్పుడు కూడా 300 బ్రెడ్ పీసెస్ అమ్మాము. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అందుకనే నామినల్ జీడిపి ఏం చేస్తుందంటే మీకు ఇన్ఫ్లేషన్ కూడా కౌంట్ చేసేసి చేస్తుంది. అంటే ప్రెసెంట్ ఏ రేట్ ఉందో దాని ప్రకారమే జీడిపి క్యాల్కులేషన్ జరుగుతుంది నామినల్లో. రియల్లో ఏం జరుగుతుందంటే నామినల్ నుంచి ఈ ప్రైస్ ఇంక్రీజ్ ని రిమూవ్ చేస్తారు. ప్రైస్ ఇంక్రీజ్ ని రిమూవ్ చేయడం కోసం ఏం చేస్తారు, దే హావ్ సంథింగ్ కాల్డ్ జీడిపి డిఫ్లేటర్. సో రియల్ జీడిపి ఎట్లా వస్తుందంటే, రియల్ జీడిపి ఈక్వల్ టు నామినల్ జీడిపి బై డిఫ్లేటర్. ఈ డిఫ్లేటర్ ఎట్లా వస్తుందో కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. డిఫ్లేటర్ అంటే ఏమీ లేదమ్మా, డిఫ్లేటర్ ఈక్వల్ టు కరెంట్ ప్రైసెస్ బై, అంటే ఇప్పుడున్న ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఒక్క నిమిషం. సో లుక్ ఎట్ దిస్, రియల్ జీడిపి కూడా నామినల్ జీడిపి బై జీడిపి డిఫ్లేటర్ ఇంటూ 100 వేసుకుంటాం అనమాట. సో ఇది క్యాల్కులేషన్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోకుండా ఎడిటోరియల్స్ మీకు అర్థం కావు. ఇప్పుడు జీడిపికి బేస్ ఇయర్ 2000, ఇక్కడ స్పేస్లోనే చెప్పాల్సి వస్తుంది చూడండి, 2011 and 12 అనేది ప్రెసెంట్ బేస్ ఇయర్. ఇప్పుడేమో 2020-21లో ఉన్నాం. సో బేస్ ఇయర్ అంటే అర్థం ఏంటంటే దాన్ని బేస్గా తీసుకొని క్యాల్కులేషన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే అక్కడ ఉన్న ప్రైసెస్ని బేస్ కింద తీసుకుంటారు. మనకి ఒక కంట్రీలో లెట్స్ అజ్యూమ్ ఓన్లీ 300 బ్రెడ్ పీసెస్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి, ఇంకేమీ అవ్వట్లేదు, ఇవి మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకుందాం. ఈ బ్రెడ్ పీసెస్ యొక్క రేట్, ఒక బ్రెడ్ పీస్ ఏమో 20 రూపాయలు అనుకోండి. ఎప్పుడు 2011-12లో. అప్పుడు 2011-12 యొక్క జీడిపి ఏమవుతుంది, 300 into 20 విచ్ ఇస్ 6000. ఇది నామినల్ జీడిపియా, రియల్ జీడిపియా, రెండు అదే. నామినల్ అదే, రియల్ కూడా అదే. ఎందుకంటే బేస్ ఇయర్ అదే కదా. సో ఆ ఇయర్ ప్రైసెస్ ని మనం బేస్ కింద తీసుకుంటున్నాం కాబట్టి జీడిపి నామినల్ అనేది అవుతుంది, రియల్ అనేది అవుతుంది. అప్పుడు జీడిపి డిఫ్లేటర్ యొక్క ఫార్ములా ఏమవుతుందంటే, మనకి డిఫ్లేటర్ ఎలా వస్తుంది, రియల్ బై నామినల్ బై రియల్, నామినల్ బై రియల్ ఇంటూ 100. రెండు సేమ్ కాబట్టి ఏమవుతుంది, 100% అవుతుంది, లేదా 100 అవుతుంది. డిఫ్లేటర్ అనేది 100 అవుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి 2020-21కి వచ్చేసరికి సేమ్ బ్రెడ్ పీసెస్ యొక్క రేట్ ఏమైంది మనకి, ఇప్పుడు 30 రూపాయలు అయింది. 2020-21వ సంవత్సరానికి 30 రూపాయలు అయింది. 30 రూపాయలు అయ్యింది అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది చెప్పండి, 300 into 30 కదా. 300 into 30 అంటే ఎంత, 9000 అయింది. 300 into 30 మనకి 9000 అయింది. 9000 అనేది మనకి రియల్ జీడిపియా, నామినల్ జీడిపియా, నామినల్ జీడిపి. ఎందుకంటే రియల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తారు. బేస్ ఇయర్ ప్రైసెస్ దృష్టిలో పెట్టుకొని చేసేది మనకి రియల్ జీడిపి అవుతుంది. ఓన్లీ ఈ సంవత్సరం ప్రైసెస్ మాత్రమే, అంటే యాజ్ ఇట్ ఈస్ గా ప్రైస్. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ పెరిగింది అంటే నెంబర్ ఆఫ్ బ్రెడ్ పీసెస్ పెరగలేదు, ఇక్కడ రేట్ పెరిగింది. రేట్ పెరగడం వల్ల రెవెన్యూ ఎక్కువ కనిపిస్తుంది బయటికి. సో 9000 కనిపిస్తుంది. 9000 ఈస్ నామినల్ జీడిపి. మనకి రియల్ జీడిపి కావాలంటే ఏం చేయాలి, ఈ 9000 బై జీడిపి డిఫ్లేటర్ వేయాలి. డిఫ్లేటర్ ఎలా వస్తుంది, డిఫ్లేటర్ ఒరిజినల్కి 100 కదా, 2011-12కి 100. ఇప్పుడు కావాలంటే ఏం చేయాలి, ఈ నామినల్ బై రియల్ వేసుకోవాలి. సో 9000 బై 6000 వేస్తే మనకి డిఫ్లేటర్ వస్తుంది, ఇలా అనమాట. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, 1.5. సో 1.5 ఈజ్ ద డిఫ్లేటర్.
రైట్. అంటే ఇన్ రియాలిటీ 2011-12కి ఇప్పటికీ ఎటువంటి గ్రోత్ లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీసెస్ సోల్డ్ ఇస్ సేమ్. కాబట్టి ప్రైస్ గ్రోత్ వల్ల వచ్చేది కౌంట్ చేయకూడదు. రియల్ జీడిపి ఏం చేస్తుందంటే 2011-12లో ఏ రేట్లు ఉంటాయో ప్రైస్లు అది వాడుతుంది, ప్రొడక్షన్ ఏమో ఇప్పుడు వాడుతుంది. ఇప్పుడు ఎన్ని ప్రొడ్యూస్ అయ్యి తీసుకుంటుంది, ప్రైస్లు ఏమో 2011-12 ప్రైసెస్తో మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది రియల్ జీడిపి. అలా కాకుండా ప్రైస్లు ఈ రోజు వాడుతూ 2011-12 ప్రైస్లు వాడకుండా ఈ రోజు ప్రైస్లు వాడుతూ ఈ రోజు ప్రొడక్షన్ ఎంత జరిగింది అనేది మల్టిప్లై చేస్తే వచ్చేది నామినల్ జీడిపి. సో జనరల్ గా నామినల్ జీడిపి ఎక్కువ ఉంటుంది, రియల్ జీడిపి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల అప్పటికిప్పటికి ధరలు పెరుగుతూ వస్తాయి కదా, పెరిగిన ధరలు ప్రొడక్షన్ అంతే ఉన్నా సరే జీడిపి ఎక్కువగా కనిపిస్తుంది. అది మన కథ. సో చాలా ఇంపార్టెంట్ అది. నామినల్ జీడిపి ఎప్పుడు ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అన్ఫార్చునేట్ పరిస్థితి ఏంటంటే ఈవెన్ నామినల్ జీడిపిలో కూడా కాంట్రాక్షన్ రావచ్చు అనేది ఎస్టిమేషన్. నామినల్ జీడిపిలో కూడా కాంట్రాక్షన్ రావచ్చు అనేది మన ప్రెసెంట్ ఎస్టిమేషన్. See, the annual projections also indicate a strong likelihood of even nominal GDP growth, showing a contraction for 2020-21. ప్రైస్లు పెరుగుతాయి కదా, ప్రైస్లు పెరగడం వల్ల ఆల్రెడీ కొంత పుషప్ ఉంటుంది. ఈవెన్ దాంట్లో కూడా కాంట్రాక్షన్ రావచ్చు అంటున్నారు. ద లేటెస్ట్ డేటా రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇండికేట్ ఎ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ 6.7% ఫర్ ఆగస్ట్ 2020. సిపిఐ ఇన్ఫ్లేషన్ రేట్ ఏమో 6.7% ఉంది ఆగస్ట్ 2020కి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2019 సరిగ్గా 1 year బ్యాక్ ఉన్న దాంతో కంపేర్ చేస్తారు. అలా కంపేర్ చేస్తే అంటే లాస్ట్ ఇయర్ ధరకి ఇప్పటికీ కంపేర్ చేస్తే వచ్చిన గ్రోత్ ఎంత 6.7%. సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఫుడ్ అంటే జనరల్ గా మన ఒక టిపికల్ ఇండియన్ ఫ్యామిలీ పెట్టే ఖర్చుని చూస్తారన్నమాట. ఫుడ్, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని కొన్ని ఐటమ్స్ ఒక బాస్కెట్ గా తీసుకొని అవి లాస్ట్ ఇయర్ ఎంత ధరతో ఉన్నాయి, ఈ సంవత్సరం ఎంత ధర ఉంది, ధరలో వచ్చే మార్పు ఎంత, అలా చూసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది సిపిఐ ఇన్ఫ్లేషన్. ది యావరేజ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డ్యూరింగ్ ద ఫస్ట్ 5 months of 2020-21 is estimated at 6.6%. Is estimated at 6.6%. ఫస్ట్ క్వార్టర్ కి మనకి ఆగస్ట్ నెలకి 6.7% ఉంది. ఇయర్ కి ఓవరాల్ గా 6.6% ఉండొచ్చు. ఫస్ట్ 5 months కి 6.6% ఉండదని ఎస్టిమేషన్. గివెన్ ద ఇంజెక్షన్ ఆఫ్ పీరియాడిక్ లిక్విడిటీ ఇన్ టు ద సిస్టమ్ అండ్ ద ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్, the year as a whole may show a CPI inflation of close to 7%. ఓకే, ఓవరాల్ గా ఇయర్ కి ఇన్ఫ్లేషన్ 7% ఉండొచ్చు అంటున్నారు. ఎందుకు? ఆగస్ట్ లో 6.7% ఉంది, ఫస్ట్ 5 months కి 6.6% ఉంది, కానీ ఇయర్ మొత్తానికి క్యాలిక్యులేట్ చేస్తే 7% ఉండవచ్చు అంటున్నారు. ఎందుకంటే పీరియాడిక్ ఇంజెక్షన్ ఆఫ్ లిక్విడిటీ. ఇంజెక్షన్ ఆఫ్ లిక్విడిటీ అని అర్థమైనా సిస్టమ్ లోకి క్యాష్ ఫ్లో ఎక్కువగా పెరిగేలా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? బై రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ తగ్గిస్తుంది రిజర్వ్ బ్యాంక్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గించింది అనుకోండి, దాని అర్థం ఏంటి? బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ లో ఉంచాల్సిన మనీ, మ్యాండేటరీగా ఉంచాల్సిన మనీ తగ్గిపోతుంది. అంటే బ్యాంకుల చేతిలో ఉండే మనీ పెరుగుతుంది. బ్యాంకులకి చేతిలో ఉండే మనీ పెరిగినప్పుడు ఏమవుతుంది? దే లెండ్ మోర్. వాళ్ళు ఎక్కువగా అప్పులు ఇస్తారు. ఎక్కువగా అప్పులు ఇవ్వడం వల్ల ప్రజల చేతుల్లోకి డబ్బు వస్తుంది. ప్రజల చేతుల్లోకి డబ్బు వస్తే వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం వల్ల వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే దట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. ఇది లెక్క. సో ఇంజెక్షన్ ఆఫ్ లిక్విడిటీ, సిస్టంలోకి మనీ సప్లై ఎప్పుడు పెరిగినా సరే చూడండి, మనీ సప్లై పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ రిమైన్ సేమ్. కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యేవి లెట్స్ సే ఎగ్స్ అనుకోండి, పోనీ 10 eggs ఉంటాయి. 10 eggs మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి ఇయర్కి. 200 రూపాయలు ప్రజల దగ్గర క్యాష్ ఉంది, ఆ 200 రూపాయలతో 10 eggs కొనడానికి వచ్చారు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. లేదా ఈ క్యాష్ ఫ్లో బాగా పెరిగి 500 రూపాయలు అయిపోయింది, అంటే ఎక్కువ మంది చేతిలో క్యాష్ వచ్చింది, వాళ్ళందరికీ ఎగ్స్ కావాలి. మనకి ఇంతకుముందు 200 రూపాయలు అంటే 10 మంది వేసుకుందాం, ఒక నలుగురు వచ్చారు, నలుగురు 50 రూపాయలు వేసుకొని వచ్చారు అనుకోండి, 450, 200 రూపాయలు. ఇప్పుడు 10 మంది వచ్చారు, ఒక్కొక్కరి చేతిలో 50 రూపాయలు ఉన్నాయి, గుడ్లు కావాలన్నారు. ఎక్కువ మంది వచ్చేసరికి ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ఎగ్స్ రేట్ అనేది పెరుగుతుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో ఇది చెప్తున్నాను. అంతే, ఎప్పుడైనా సరే మనీ సప్లై, సిస్టంలో మనీ సప్లై పెరిగితే ప్రజల చేతుల్లో క్యాష్ పెరుగుతుంది. క్యాష్ పెరగడం వల్ల తద్వారా దే టెండ్ టు స్పెండ్ ఇట్ ఆన్ గుడ్స్ అండ్ సర్వీసెస్. చేతిలో ఉన్న క్యాష్ తో వాళ్ళు గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనే ప్రయత్నం చేస్తారు. కొనే ప్రయత్నం చేసేటప్పుడు ఏమవుతుందంటే మోర్ మనీ విల్ ఫాలో ఫ్యూయర్ గుడ్స్ అవే ఉంటాయి, సర్వీసెస్ అవే ఉంటాయి, కానీ మనీ పెరిగింది కాబట్టి డిమాండ్ పెరిగి ప్రైస్ పెరిగే, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని అంటున్నాను, ఎప్పుడైనా ఇంజెక్షన్ ఆఫ్ లిక్విడిటీ అనేసరికి ఇమీడియట్ గా ఇన్ఫ్లేషన్ కి దారి తీసే అవకాశాలు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి.
అండ్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ చూసినా సరే పెరిగేలాగే ఉందని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్ గా 7% ఉండొచ్చు ఈ సంవత్సరానికి అంటున్నారు. సిన్స్ డిఫ్లేటర్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ టెండ్స్ టు బి లోవర్ దాన్ సిపిఐ ఇన్ఫ్లేషన్, ఇట్ మే బి అబౌట్ 5% ఆర్ లెస్. డిఫ్లేటర్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థమైంది, ఇందాకే చెప్పాను మీకు. డిఫ్లేటర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. సో సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది మీకు చెప్పాను, ఒక సెలెక్ట్ సెట్ ఆఫ్ గుడ్స్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ ఐటమ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, కొన్ని సర్వీసెస్, వీటన్నిటిని కలిపి ఒక టిపికల్ ఇండియన్ ఫ్యామిలీ అట్ రిటైల్ లెవెల్ ఏమేమి ఖర్చు పెడుతుందో వాటిని మాత్రమే కన్సిడర్ చేసేది సిపిఐ ఇన్ఫ్లేషన్. అలా కాకుండా జీడిపి డిఫ్లేటర్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అన్నాం అనుకోండి, ఇట్ కన్సిడర్స్ ఎవ్రీథింగ్. జీడిపి అంటే మొత్తం కదా, ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న ప్రొడక్ట్స్ అన్ని కన్సిడర్ అవుతాయి, సర్వీసెస్ అన్ని కూడా కన్సిడర్ అవుతాయి. సో కంప్లీట్ గా ఆల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధర ఇప్పుడు ఎలా ఉంది, ఆల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధర లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది డిఫ్లేటర్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. అర్థమవుతుందా? సో ఇది డిఫ్లేటర్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. జనరల్ గా సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ ఫుడ్ ఐటమ్స్ లో వచ్చే పెరుగుదల జనరల్ గా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ అన్నింట్లోకి వచ్చే పెరుగుదల కంటే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్, కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం ఇక్కడ, వీటిలో వచ్చే పెరుగుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి రిటైల్ ఇన్ఫ్లేషన్ కంటే కూడా జీడిపి డిఫ్లేటర్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇది 7% అంటే 5% ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండొచ్చు అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021 ఫస్ట్ క్వార్టర్ లో ద జీడిపి బేస్డ్ డిఫ్లేటర్ వాజ్ ఓన్లీ 1.8%. ఫస్ట్ క్వార్టర్ లో కేవలం 1.8% మాత్రమే ఉంది. ఇఫ్ వి టేక్ ది ఓఈసిడీస్ రియల్ జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ ఎట్ -10.2% and a deflator based inflation of 5%, the implied contraction in nominal GDP is about 5% for 2021. సో మనకి ఓఈసిడి వాళ్ళు రియల్ జీడిపి ఎంత తగ్గుతుందని చెప్పారు? 10.2% తగ్గుతుందన్నారు. డిఫ్లేటర్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఏమో 5% ఉంది. రైట్, అర్థమైంది కదా? సో దాన్ని బట్టి ఇంప్లైడ్ కాంట్రాక్షన్ ఇన్ నామినల్ జీడిపి ఎంత ఉంటుంది? 5% ఉండవచ్చు 2020-21 అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రైస్ ఇన్ఫ్లేషన్ కూడా కౌంట్ అయిపోతుంది, అంటే ఎంత ధర పెరిగింది అనే విషయం కూడా కౌంట్ అయిపోతుంది. కాబట్టి రియల్ కాంట్రాక్షన్ కంటే నామినల్ కాంట్రాక్షన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే నామినల్లో ధరలు పెరగడం వల్ల కొంత ఇంపాక్ట్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి మళ్ళీ ఇది అర్థమవుతుందో లేదో నాకు డౌట్ వస్తుంది, అందుకే మీకు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ అండర్స్టాండ్ దిస్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏం కన్ఫ్యూజన్ వద్దు. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. 2019, 2020 2 సంవత్సరాలకి తీసుకుందాం. 2019లో 200 బ్రెడ్ పీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి. 2020లో లెటస్ సే 180 బ్రెడ్ పీసెస్ మాత్రమే ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి. ఓకే, 2019లో 200 బ్రెడ్ పీసెస్, 2020లో 180 ఉన్నాయి. బ్రెడ్ పీసెస్ యొక్క రేటు రెండు చోట్ల కూడా సేమ్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి? 2019 జీడిపి ఏమో 2000 అవుతుంది, 2020 జీడిపి ఏమో 2021 జీడిపి ఏమో 1800 అవుతుంది. అంటే అర్థం ఏంటి? 2000కి 1800కి డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎలా వస్తుంది? 10% తగ్గిపోయింది, కాంట్రాక్షన్ వచ్చిందని మనం చెప్తాం. అలా కాకుండా ఓకే, బ్రెడ్ ప్రైసెస్ యొక్క రేట్ పెరిగింది అనుకోండి. ఓకే, 2000 అంటే మనకు అర్థమైనప్పుడు రెండు సేమ్ ఉండేటప్పుడు మనకి ప్రాబ్లం లేదు. సో మనం క్లియర్గా చెప్పేస్తాం తగ్గిపోయింది అని. అలా రెండు సేమ్ ఉండేలా చేసే క్యాలిక్యులేషన్ రియల్ జీడిపి క్యాలిక్యులేషన్. అలా కాకుండా నామినల్కి వచ్చేసరికి ఏమవుతుంది? నామినల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 200 × 10 అంటే ఎంత అవుతుంది మనకి? 2000 అవుతుంది. ఇక్కడ 180 × 12, 180 × 12 అంటే అర్థం ఏంటి? 1800 ప్లస్ 180 × 2 360 కలపండి, 2160. సో నామినల్ జీడిపి యాక్చువల్గా పెరిగింది. నామినల్ జీడిపి రియల్ జీడిపి కంటే అంటే మామూలుగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పెరిగిపోయింది యాక్చువల్గా. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు నామినల్ జీడిపికి. నామినల్ జీడిపికి ఇంకేం ఉండదు, ప్రెజెంట్ ప్రైసులతో క్యాలిక్యులేట్ చేస్తారు. రియల్ జీడిపికి ఏం చేస్తారంటే బేస్ ఇయర్ ప్రైసెస్ ఎంత ఉన్నాయో చూసి క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు అది అర్థమైతే సరిపోతుంది. బేస్ ఇయర్ ప్రైసెస్ అంటే మీకు ఎప్పుడు కూడా రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ సంవత్సరం ఉన్న ప్రైసెస్తో సంబంధం ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకునేది ఏంటి? 2011-12 బేస్ ఇయర్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మాత్రమే కౌంట్ చేస్తారు. 2011-12 బేస్ ఇయర్ కాబట్టి అప్పుడు బ్రెడ్ పీసెస్ యొక్క రేట్ ఎంత ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ ఎంత ప్రొడ్యూస్ అయ్యి, ఈ సంవత్సరం ఎంత ప్రొడ్యూస్ అయిన క్వాంటిటీ చూస్తే సరిపోతుంది, రేట్ చూడక్కర్లేదు. ఎందుకంటే రేట్ అనేది 2011-12 మనం తీసుకుంటాం, ఈ సంవత్సరంది కానీ లాస్ట్ ఇయర్ కానీ తీసుకోం. నామినల్కి వచ్చేసరికి ఈ సంవత్సరంది తీసుకుంటాం.
అందువల్ల నామినల్ ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? నిజంగా నెంబర్ ఆఫ్ పీసెస్ తగ్గినప్పటికీ 200 నుంచి 180కి తగ్గినప్పటికీ రేట్ పెరిగిపోవడం వల్ల మనకేమో జీడిపి ఎక్కువలా అనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ నామినల్ జీడిపి క్యాల్కులేషన్. అందువల్ల ఓవరాల్గా మనకి రియల్ ఎక్కువ తగ్గినప్పటికీ నామినల్ దానంత తగ్గదు, ఎందుకంటే జీడిపి డిఫ్లేటర్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి. ఇట్ ఈస్ ట్రూ దట్ సమ్ ఆఫ్ us felt at one time that the economy might not do too badly because some key sectors such as agriculture and related sectors, public administration, defense services and other services may perform normally or better than normal given the demand for health, relief and revival expenditures. సో మనం ఏమనుకున్నామంటే ఇట్ ఈస్ ట్రూ దట్ సమ్ ఆఫ్ us felt ఎట్ వన్ టైం, ఒకప్పుడు మనం ఏమనుకున్నాం దట్ ద ఎకానమీ మైట్ నాట్ డూ టూ బ్యాడ్లీ, ఎకానమీ మరీ అంత బ్యాడ్గా ఉండకపోవచ్చు, బాగానే ఉండొచ్చు. ఎందుకు? సమ్ ఆఫ్ ద కీ సెక్టర్స్ సచ్ యాజ్ అగ్రికల్చర్ బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ రిలేటెడ్ సెక్టర్స్ కూడా పర్ఫామ్ చేస్తున్నాయి. ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ సర్వీసెస్, అదర్ సర్వీసెస్ మే పర్ఫామ్ నార్మలీ ఆర్ బెటర్ దాన్ నార్మల్. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకి హెల్త్, డిఫెన్స్ సర్వీసెస్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇంకోవైపు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు హెల్త్ పరంగా ఎక్కువగా గవర్నమెంట్ పాలసీ ఇనిషియేటివ్స్ పెరిగాయి. ఎందుకంటే COVID-19 వచ్చింది కాబట్టి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కానీ, హాస్పిటల్స్ రెడీ చేయడం కానీ, దీనికోసం గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెడుతుంది, ప్రజల కోసం ఎక్స్పెండిచర్ ఎక్కువ జరుగుతుంది. ఎక్స్పెండిచర్ జరగడం వల్ల, అది గవర్నమెంట్ ఖర్చు పెట్టినా సరే ఎక్స్పెండిచర్ ఎక్కువగా జరగడం వల్ల సమ్వన్ విల్ గెట్ బెనిఫిట్ కదా, ఎవరో ఒకరు ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అమ్ముడుపోతాయి కదా గవర్నమెంట్ ఖర్చు పెడుతుందంటే. సో దట్ లీడ్స్ టు హయ్యర్ జీడిపి అని చెప్పి అనుకున్నాం. ప్లస్ రిలీఫ్ యాక్టివిటీస్ కోసం, రివైవల్ యాక్టివిటీస్ కోసం కూడా గవర్నమెంట్ చాలా ఖర్చు పెడుతుంది. ఇఫ్ గవర్నమెంట్ is spending money, that means someone else is receiving that money. If someone else is receiving that money, that means they are producing services or ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్ చేస్తున్నారని అర్థం. ఇప్పుడు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ కొందనుకోండి, ఆ వ్యాక్సిన్స్ ఏదో ఒక కంపెనీ అమ్మినట్టే కదా, మన కంపెనీ అమ్మినప్పుడు దట్ లీడ్స్ టు హయ్యర్ ప్రొడక్షన్ కదా, ప్రొడక్షన్ పెరిగినట్టే కదా అర్థం. సో హయ్యర్ ప్రొడక్షన్ అంటే హయ్యర్ జీడిపియే కదా, అలా మనం అనుకున్నాము. కానీ we had even expected that a small positive growth might be possible. పాజిటివ్ గ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది కదా అని చెప్పి అనుకున్నాం. ద రీసెంట్లీ రిలీజ్ నేషనల్ ఇన్కమ్ ఫిగర్స్ ఫర్ Q1 of 2020-21 హోల్డ్ నో సచ్ హోప్. కానీ ఫస్ట్ క్వార్టర్ మన ఫిగర్స్ మనం చూసేసరికి -23.9 వచ్చింది జీడిపి గ్రోత్. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనుకున్నంతగా లేదు. అంటే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ పెట్టే ఖర్చు బాగా పెరుగుతుంది, గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెడుతుంది కాబట్టి దట్ లీడ్స్ టు హయ్యర్ జీడిపి అని అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా అనుకున్నంతగా పెరగలేదు అనేది ఇక్కడ ఉద్దేశం. What is most surprising in the Q1 data is that the sector public administration, defense and other services contracted at 10.3%. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ Q1 డేటాలో కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ కూడా 10.3% కాంట్రాక్ట్. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గిపోయింది, ప్రభుత్వం పెట్టే ఖర్చు కూడా తగ్గించేసుకుంది. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో గవర్నమెంట్ పెట్టే ఖర్చు పెంచాలి, కానీ గవర్నమెంట్ ఖర్చు కూడా 10.3% కాంట్రాక్ట్ అయింది. దిస్ మీన్స్ దట్ దెర్ వాజ్ నో ఫిస్కల్ స్టిమ్యులస్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లేదని అర్థం ఏంటి? ఫిస్కల్ స్టిమ్యులస్ లేదు అని అర్థం. ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ స్టిమ్యులస్ అనే పదాలు ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వెనెవర్ యూ సీ ద వర్డ్ ఫిస్కల్ పాలసీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఇన్కమ్ కి లేదా ఎక్స్పెండిచర్ కి సంబంధించిన పాలసీని మనం ఫిస్కల్ పాలసీ అంటాం. గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచింది అనుకోండి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించింది అనుకోండి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచింది ఒక పర్టికులర్ సెక్టర్ కి, ఫిస్కల్ పాలసీ. ఎక్స్పెండిచర్ తగ్గించింది, ఫిస్కల్ పాలసీ. రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది, మానిటరీ పాలసీ. రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది, మానిటరీ పాలసీ. సిఆర్ఆర్ పెంచింది, సిఆర్ఆర్ తగ్గించింది, మానిటరీ పాలసీ. ఎనీథింగ్ రిలేటెడ్ టు central bank and money supply and interest rates is part of monetary policy. Anything related to taxes, expenditure and other things are part of fiscal policy. Government take up chese activities are part of fiscal policy. Central bank take up chese activities are part of monetary policy. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. సో గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీ పరంగా పెట్టిన ఖర్చు 10.3% తగ్గింది, దట్టు ఎస్పెషల్లీ తగ్గింది. దిస్ మీన్స్ దట్ దేర్ వాజ్ నో ఫిస్కల్ స్టిమ్యులస్. అంటే గవర్నమెంట్ పెద్దగా ఖర్చు పెట్టలేదు, స్టిమ్యులస్ లేదు. స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్ ఈస్ కాల్డ్ స్టిమ్యులస్. స్టిమ్యులేట్ చేయడం అంటే మనలో ఒక కదలికను తీసుకురావడం. దేంట్లో? ఎకానమీలో కదలిక తీసుకొచ్చేలాగా గవర్నమెంట్ ఖర్చు పెడితే దాన్ని ఫిస్కల్ స్టిమ్యులస్ అంటాం. కానీ గవర్నమెంట్ అలా చెయ్యలేదు అని అర్థం. ఇండిపెండెంట్ ఎస్టిమేట్ షో దట్ స్టేట్స్ క్యాపిటల్ స్పెండింగ్ ఫెల్ బై 43.5%.
ఈ ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క క్యాపిటల్ స్పెండింగ్ కూడా 43.5% పడిపోయింది. వాట్ ఈస్ క్యాపిటల్ స్పెండింగ్? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, క్యాపిటల్ అనే పదం ఎప్పుడు కనిపించినా సరే మీ మైండ్లో ఇమీడియట్ గా స్ట్రైక్ అవ్వాల్సిన పదం ఏంటి? లాంగ్ టర్మ్. క్యాపిటల్ స్పెండింగ్ అంటే లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్. అంటే మీకు బ్రిడ్జెస్ కానీ లేకపోతే రోడ్స్ కానీ ఇట్లాంటి విషయాల్లో ఏవైనా ఖర్చు పెడితే దాన్ని క్యాపిటల్ స్పెండింగ్ అంటారు. డిఫెన్స్ కోసం స్పెండ్ చేసినా క్యాపిటల్ స్పెండింగే. ప్రభుత్వం డైరెక్ట్ గా పెట్టి అసెట్ క్రియేట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ అనే పదం కనిపిస్తే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది అంటే ఒక అసెట్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇఫ్ యూ స్పెండ్, క్యాపిటల్ స్పెండ్ చేస్తున్నట్టు అర్థం ఏంటి? ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి, ఒక ఫ్యాక్టరీ అన్నా బిల్డ్ అవ్వాలి, ఒక రోడ్ అన్నా కన్స్ట్రక్ట్ అవ్వాలి, లేకపోతే ఏదన్నా పెరగాలి. అసెట్ అన్నా బిల్డ్ అవ్వాలి, లేదా ఒక లయబిలిటీ అన్నా తగ్గాలి. లయబిలిటీ అంటే అర్థం ఏంటి? అప్పు తీర్చేసామనుకోండి, అది కూడా మనకి స్పెండింగ్ కింద వస్తుంది, ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. అప్పు తీర్చడం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఇంట్రెస్ట్ తీరిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఓన్లీ అప్పు తీరిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లయబిలిటీ తగ్గిపోతుంది. అప్పు తీర్చేసాం అనుకోండి, లయబిలిటీ, అప్పు అనేది మనకి లయబిలిటీ కదా, అది కంప్లీట్గా ఎగిరిపోతుంది. క్యాపిటల్ స్పెండింగ్ అన్నా క్యాపిటల్ రిసిప్ట్ అన్నా మీకు పబ్లిక్ ఫినాన్స్ లో వస్తాయి ఇవన్నీ కూడా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి లేదా ఒక లయబిలిటీ తగ్గాలి. క్యాపిటల్ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? ఒక అసెట్ తగ్గిపోవాలి లేదా ఒక ఎక్స్పెండిచర్ అనేది పెరగాలి. సో ఈ రెండింటిని మనం క్యాపిటల్ మీకు పబ్లిక్ ఫినాన్స్ లో మాట్లాడతాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు? గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ స్పెండింగ్ అనేది తగ్గిపోయింది, 43.5% తగ్గిపోయింది అంటున్నారు. స్పెండింగ్ తగ్గింది అంటే అర్థం ఏంటి? ద గవర్నమెంట్స్ ఆర్ నాట్ స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ అసెట్స్. క్యాపిటల్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? మనకి రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బ్రిడ్జెస్ కానీ, డ్యామ్స్ కానీ ఇట్లాంటివన్నిటిని క్యాపిటల్ అసెట్స్ అంటాం. వాటిపైన ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. The worsening of the fiscal deficit appears to be because of the decline in revenue than in increase in expenditure. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టలేదు అనేటప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు తగ్గిపోయింది? ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు పెరిగిపోతుంది? ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పెండిచర్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ అంటాం, అంతే కదా. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్, దీన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పెండిచర్స్ 2 టైప్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇందాక చెప్పాను. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? అసెట్ క్రియేట్ చేసి, అంటే ఏదన్నా ప్రభుత్వం రోడ్స్ పైన కానీ, బ్రిడ్జెస్ పైన కానీ, లేదా డిఫెన్స్ కోసం ఆయుధాలు కొనడం కోసం కానీ, విమానాలు, యుద్ధ విమానాలు కొనడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా అంటే డబ్బు ఖర్చు పెడుతున్నందుకు ఏదో ఒక వస్తువు వస్తుంది అనుకుంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏదో ఒక వస్తువు కొంటున్నామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. అంటే ఇట్లాంటివి ఎలాంటి వస్తువు? లాంగ్ టర్మ్ వస్తువులు, మెయింటెనెన్స్ కోసం ఉండేవి కాదు, మనకి లాంగ్ టర్మ్ లో ఉపయోగపడే వస్తువులు. భూమి కొన్నా సరే, ఒక ఫ్యాక్టరీ పెట్టినా సరే, ఆల్ దీస్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? మనకి శాలరీస్ కోసం పెట్టే ఖర్చు కానీ, మెయింటెనెన్స్ కోసం పెట్టే ఖర్చు కానీ, ట్రావెల్ కోసం, ప్రభుత్వం రోజువారీ డే టు డే అఫైర్స్ కోసం పెట్టే ఖర్చు. ఈ ఖర్చు వల్ల లాంగ్ టర్మ్ అసెట్స్ ఏమీ క్రియేట్ అవ్వట్లేదు, కానీ డే టు డే ఎక్స్పెన్సెస్ అనమాట. మన ఇంట్లో తీసుకోండి, మనం మన డబ్బులతో ఒక భూమి కొంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. మనకు రోజువారీ ఖర్చులకి, ఇంట్లో ఫుడ్కి, వాటికి మెయింటెనెన్స్ కోసం పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. సింపుల్ గా అలా తీసుకోవాలి. గవర్నమెంట్ కైనా అంతే. భూమి అనేది మనకి అసెట్ కింద ఉండిపోతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మంత్ అయిపోయింది కానీ దానివల్ల మనకి ఏమీ మిగలదు. అంటే మన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అది అవసరం కాదు అనట్లేదు, కానీ దానివల్ల అసెట్ ఏమీ క్రియేట్ అవ్వదు. దానికి ఈ రెండింటికి డిఫరెన్స్ అదనమాట. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రిసీప్ట్స్, ఆదాయం కూడా తీసుకోవాలి. రెవెన్యూ రిసీప్ట్స్ అంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ పరంగా వచ్చే ఆదాయం, అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ద్వారా. ప్రభుత్వం ఎవరికైనా అప్పు ఇచ్చింది అనుకోండి, అప్పు మీద మనకు వచ్చే వడ్డీ రెవెన్యూ రిసీప్ట్ అవుతుంది. మనకి ట్యాక్సెస్ ఉంటాయి, ట్యాక్సెస్ వల్ల వచ్చే ఆదాయం అంతా కూడా రెవెన్యూ రిసీప్ట్ కింద వస్తుంది. గవర్నమెంట్కి డైరెక్ట్ గా ట్యాక్సెస్ వల్ల వచ్చే ఆదాయం రెవెన్యూ రిసీప్ట్స్ అవుతాయి. ఇవన్నీ కూడా రెవెన్యూ అనమాట. మరి క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ రిసీప్ట్ అంటే వస్తుంది మనీ, ఎక్స్పెండిచర్ అంటే మనీ బయటకు వెళ్ళిపోతుంది, అలా అర్థం చేసుకోవాలి మీరు. క్యాపిటల్ రిసీప్ట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ అసెట్స్ ఏదైనా అమ్మేసింది అనుకోండి, మనం భూమి అమ్మేసాం అనుకోండి, భూమి అమ్మినప్పుడు మనకి డబ్బులు వస్తాయి, అది క్యాపిటల్ రిసిప్ట్. అలాగే గవర్నమెంట్ తన అసెట్స్, షేర్స్ కానీ ఏవైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో షేర్స్ అమ్మేసింది అనుకోండి, మనీ వస్తుంది, దట్ ఈస్ క్యాపిటల్ రిసిప్ట్. గవర్నమెంట్ తనకు భూమి అమ్మేసింది, క్యాపిటల్ రిసిప్ట్. ఇలా అనమాట. క్యాపిటల్ రిసిప్ట్ లో ఇంకోటి కూడా ఉంటుంది, అప్పు తీసుకున్నా కూడా మనకి మనీ వస్తుంది. ఇఫ్ యూ టేక్ లోన్ యూ విల్ స్టిల్ గెట్ మనీ, దట్ ఈస్ ఆల్సో క్యాపిటల్ రిసిప్ట్. కానీ అప్పు క్రియేట్ అయిపోతుంది, అక్కడ డెట్ క్రియేట్ అవుతుంది. కానీ ఫిస్కల్ డెఫిసిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసిప్ట్స్ తీయాలి. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి? ట్యాక్సెస్ కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా
నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్, అప్పు తీసుకోవడం ద్వారా వచ్చే మనీ కాకుండా మన దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకోవడం ద్వారా వచ్చిన మనీని కౌంట్ చేసుకోవాలి. అంటే షేర్స్ అమ్మడం కానీ, భూములు అమ్మడం కానీ, ఇలాంటి వాటి వల్ల మనకి ఏదైనా మనీ వచ్చింది అనుకోండి, ఆ మనీని కౌంట్ చేయాలి. ఈ టోటల్ ఇన్కమ్, ఈ టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి తీస్తే వచ్చేది ఫిస్కల్ డెఫిసిట్. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది చాలా పెరిగిపోతుంది. అయితే పెరగడానికి కారణం చూడండి, ఎక్స్పెండిచర్ పెరిగినా ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది, రెవెన్యూ తగ్గినా ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది. ఇందాక చూసాం కదా, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇక్కడ రెండో వైపు రెవెన్యూ రాసాం, కానీ ఇక్కడ ఎక్స్పెండిచర్ పెరగలేదు. మరి ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు పెరిగింది? రెవెన్యూ తగ్గిపోయింది కాబట్టి. రెవెన్యూ బాగా తగ్గిపోయింది కాబట్టి మనకి రాసాం కదా, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్ అని రాసాం. సో ఇది తగ్గింది, కానీ ఎఫ్డి పెరిగింది. ఇది తగ్గినప్పుడు ఇది పెరిగిందంటే అర్థం ఏంటి? ఇది ఇంకా తగ్గిపోయింది అని అర్థం. ఎక్స్పెండిచర్ ఎంత తగ్గిందన్నో దానికంటే ఎక్కువగా రెవెన్యూ తగ్గిపోయింది. బికాస్ ఆఫ్ విచ్ ఈ రెండింటి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. గ్యాప్ పెరగడం వల్ల ఫిస్కల్ డెఫిసిట్ పెరిగింది. ఇది అక్కడ వాళ్ళు చెప్పాల్సిన విషయం. The policy challenge for remaining part of the fiscal year is to minimize the sharp contractionary momentum in real and nominal growth. అటు రియల్ గ్రోత్ లోను కాంట్రాక్షన్ కనిపిస్తుంది, నామినల్ గ్రోత్ లోను కాంట్రాక్షన్ కనిపిస్తుంది. దాన్ని మినిమైజ్ చేయాలి, అదే యొక్క పాలసీ ఛాలెంజ్ ఇప్పుడు అంటున్నారు. ద షార్ప్ కాంట్రాక్షన్ ఇన్ నామినల్ జీడిపి గ్రోత్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ అడ్వర్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ ట్యాక్స్ రెవెన్యూస్ విచ్ మే బోత్ కాంట్రాక్ట్. జీడిపి గ్రోత్ లో, నామినల్ జీడిపి గ్రోత్ లో బాగా కాంట్రాక్షన్ వచ్చింది అనుకోండి, దానివల్ల ట్యాక్స్ రెవెన్యూస్ బాగా పడిపోయే అవకాశం ఉంటుంది అంటారు. ఓకే, జీడిపి గ్రోత్ ఎందుకు అంతే కదా, మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఎక్కువ ట్యాక్స్లు వస్తాయి, ప్రొడక్షన్ తగ్గిపోతే ట్యాక్స్లు తగ్గిపోతాయి, సింపుల్ థింగ్. In the first quarter of 2020-21, the central government's gross tax revenues contracted by minus 32.6%, and the CAG-based data pertaining to 19 states show a contraction of 45% in their own tax revenues. This implies a negative buoyancy of 1.65 in the combined tax revenues of central and state governments the first quarter. So ఇది చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. బుయాన్సీ అనే పదం వాడాడు. సో ట్యాక్స్ బుయాన్సీ అంటే అర్థం ఏంటి? సో ఇవన్నీ నేర్చుకోవాలి. ట్యాక్స్ బుయాన్సీ. ఓకే, ట్యాక్స్ బుయాన్సీ అంటే ట్యాక్స్ బుయాన్సీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, జీడిపి తగ్గిపోవడం వల్ల, జీడిపి గ్రోత్ తగ్గిపోవడం వల్ల ట్యాక్సెస్ లో ఎంత తగ్గింది, లేదా జీడిపి పెరగడం వల్ల ట్యాక్స్ గ్రోత్ ఎంత పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, జీడిపి 5% గ్రో అయింది అనుకోండి, దానివల్ల సబ్సిక్వెంట్ గా ట్యాక్స్ రెవెన్యూలో మనకి 10% గ్రోత్ వచ్చింది అనుకోండి, అప్పుడు బుయాన్సీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అర్థమైందా? సో జీడిపి 5% గ్రో అయింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే, ట్యాక్సెస్ లో గ్రోత్ ఏమో 10% ఉంది. ఆల్ ట్యాక్సెస్, గ్రాస్ ట్యాక్సెస్, ఆల్ ట్యాక్సెస్ లో గ్రోత్ 10% ఉంది. ఇదేమో నామినల్ జీడిపి. నామినల్ జీడిపిలో 5% గ్రోత్ ఉంది, ట్యాక్సెస్ లో 10% ఉందంటే ట్యాక్స్ బుయాన్సీ అంతా 2%, 2 అని అర్థం అనమాట. అంటే ట్యాక్స్ బుయాన్సీ అంటే అర్థం ఏంటి? ద రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ విత్ రెస్పెక్ట్ టు గ్రోత్ ఆర్ డీగ్రోత్ ఇన్ జీడిపి. జీడిపిలో పెరుగుదల లేదా తగ్గుదలకి బట్టి ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత పెరుగుతున్నాయి లేదా ఎంత తగ్గుతున్నాయి అనే దాన్ని మనం ట్యాక్స్ బుయాన్సీ అంటాం. సో ఇప్పుడు 1.65 ఉంది, నెగిటివ్ 1.65 ఉంది అంటే అర్థం ఏంటి? మైనస్ అనమాట. సో ఇదేమో ఇంత తగ్గితే అది ఎంత తగ్గుతుంది, జీడిపి ఎంత తగ్గితే అది ఎంత తగ్గుతుందని క్యాలిక్యులేషన్ చేస్తారు. అలా చేస్తే వచ్చేదాన్ని మనం బుయాన్సీ అంటాం. గివెన్ ది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్ వల్ల ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఈవెన్ ద బడ్జెటెడ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆర్ నాట్ లైక్లీ టు బి రియలైజ్డ్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా అనుకున్నట్టుగా రావు. మనకి రెవెన్యూస్ 2 రకాలు కదా, ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి ఒక పక్క నుంచి, రెవెన్యూ రిసీప్ట్స్ లో మనకి ట్యాక్స్ రెవెన్యూస్ అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ ద్వారా వచ్చేది. నాన్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఎవరికైనా అప్పులు ఇచ్చింది అనుకోండి, అప్పుల మీద వడ్డీ వస్తుంది చూడండి, ఆ వడ్డీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూయే. లేదా ప్రభుత్వం ఏదైనా స్టేక్ సేల్ చేసి, మనకి గవర్నమెంట్ చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, బ్యాంక్స్, వీటన్నిటిలో గవర్నమెంటే కదా మెజారిటీ ఇన్వెస్టర్. సో ఆ కంపెనీస్ డివిడెండ్స్ పే చేసాయి అనుకోండి, డివిడెండ్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ లో కొంత పర్సెంట్ షేర్ హోల్డర్స్కి ఇస్తాయి, దాన్ని డివిడెండ్స్ అంటారు.
అది కూడా గవర్నమెంట్కి ఆదాయం. అవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద తీసుకుంటారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అన్నీ కూడా సఫర్ అవుతున్నాయి. డివిడెండ్స్ ఇచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఈ వడ్డీలు తప్పితే పెద్దగా ఏమీ లేదు అని చెప్పి అంటున్నారు. ద రెవెన్యూ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ద బడ్జెట్ వర్ మేడ్ ఆన్ ద అజంప్షన్ దట్ ద నామినల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ వుడ్ గ్రో ఎట్ 10%. రెవెన్యూ క్యాలిక్యులేషన్స్ ఎలా చేశారు? బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ అన్ని నామినల్ ఇన్కమ్ 10% పెరగొచ్చు, నామినల్ జీడీపీలో 10% గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ వేసుకొని బడ్జెట్లో మనకి ఎంత రెవెన్యూ రావచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. With the prospect of a contraction in nominal growth, tax revenues of the center would show a considerable shortfall as compared to the budgeted amounts. Nominal growth లోనే మన కాంట్రాక్షన్ కనిపిస్తుంది. ఆల్రెడీ మాట్లాడాం, 5% వరకు తగ్గిపోవచ్చు. నామినల్ గ్రోత్ కూడా జీడిపిలో కూడా గ్రోత్ తగ్గిపోవచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ చూసాం. సో ఇలా ఉండేటప్పుడు మరి ఇందాకే చెప్పాను, ట్యాక్స్ బుయాన్సీ అంటే అర్థం ఏంటి? జీడిపి గ్రోత్ రేట్ తగ్గిపోతే దానికి తగ్గట్టుగా ట్యాక్సెస్ లో కూడా ఎంత తగ్గుతుంది, లేదా జీడిపి గ్రోత్ పెరిగితే దానికి తగ్గట్టుగా ట్యాక్స్ ఎంతగా పెరిగింది అనేది బుయాన్సీ. సో జీడిపి గ్రోత్ రేట్ తగ్గితే దాని గ్రోత్ రేట్ తగ్గడం కాదు, కాంట్రాక్ట్ అయిపోవడం, ఇక్కడ గ్రోత్ తగ్గడం కూడా కాదు, ఇక్కడ కాంట్రాక్ట్ అయిపోతే దానికి తగ్గట్టుగా ట్యాక్సెస్ కూడా తగ్గిపోతాయి. సో ట్యాక్సెస్ లో కూడా మనకి షార్ట్ ఫాల్ ఉండొచ్చు అంటున్నాడు. అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా షార్ట్ ఫాల్ ఉంటుంది. Some estimates indicate that the tax and non-tax revenue and non-debt capital receipts in the current fiscal may fall well short of the budget estimates by an amount higher than 5 lakh crore. గవర్నమెంట్ తనకి రావాల్సిన రెవెన్యూ ఒక ఎస్టిమేట్ వేసుకుంటుంది కదా, అందులో ఏంటి? ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్. ఇందాకే చెప్పాను మీకు 2 types ఆఫ్ క్యాపిటల్ రిసీప్ట్స్ ఉంటాయి. డెట్ అప్పు చేసి తెచ్చుకునేది కూడా డబ్బే, దాన్ని కౌంట్ చేయం, అందుకే నాన్ డెట్ అన్నాం. డెట్ అంటే అప్పు చేయకుండా వచ్చే మనీ. అప్పు చేయకుండా వచ్చే మనీ అంటే అర్థం ఏంటి? ట్యాక్స్, నాన్ ట్యాక్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకేముంటాయి? ఆస్తులు అమ్ముకోవడం ద్వారా, గవర్నమెంట్ భూమిని అమ్మేసుకుంటే వచ్చింది అనుకున్న మనీ, దట్ ఈస్ అగైన్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్. ఇట్లాంటివి అనమాట. In the current fiscal may fall well short of the budgeted estimates by an amount higher than 5 lakh crores. 5 లక్షల కోట్లకు పైగా మనం అనుకున్న దానికంటే రెవెన్యూ తగ్గిపోవచ్చు. The combined fiscal deficit of the center and the states will have to make up for the shortfall in tax and non-tax revenues if the level of budgeted expenditure is to be maintained. అంటే 5 లక్షల కోట్ల పైగా ఆదాయం తగ్గిపోతుంది అంటే చూడండి, ఎక్స్పెండిచర్ ఎంత పెట్టాలని నిర్ణయించుకున్నాం, దానికి తగ్గట్టుగా రెవెన్యూ ఉండాలి, కానీ రెవెన్యూ తగ్గిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది. మరి ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చు మాత్రం అంతే పెట్టాలి అనుకునేటప్పుడు ఏం చేయాలి? మన దగ్గర డబ్బులు లేవు కానీ ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి? అప్పు తీసుకోవాలి. సో అప్పు తీసుకోవాలంటే అర్థం ఏంటి? మనం అప్పు తీసుకోవడం వల్ల అప్పు తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, అది విషయం అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ అంతే ఉండాలి, రెవెన్యూ తగ్గిపోతుందని అర్థం ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఈ ఫిస్కల్ డెఫిసిట్ని మనం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే అప్పు తీసుకోవాల్సి వస్తుంది. In order for the central government to maintain the level of budgeted expenditure and also provide for additional stimulus, its fiscal deficit may have to be increased to close to an estimated 8.8% of GDP. మీకు ఇందాక చాలాసార్లు చెప్తూనే ఉన్నాను కదా, ఫిస్కల్ డెఫిసిట్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ. అలా అర్థం చేసుకోండి. రెవెన్యూలో డెట్ క్రియేటింగ్ రెవెన్యూ ఉండదు, అంటే అప్పు తీసుకొని తెచ్చే మనీ ఉండదు, రిమైనింగ్ రెవెన్యూ అంతా ఉంటుంది. ఎక్స్పెండిచర్ సేమ్ ఉంచాలి, రెవెన్యూ తగ్గిపోతుంది అంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. అది ఎంతవరకు పెరిగిపోతుంది? 8.8% వరకు పెరిగిపోవాలి. ఎక్స్పెండిచర్ అంతే మెయింటైన్ చేయాలంటే ఫిస్కల్ డెఫిసిట్ పెంచక తప్పదు, వేరే మార్గం లేదు. A ఈక్వల్ టు B మైనస్ C అన్నాను, B కాన్స్టెంట్ గా ఉంచాను, C బాగా తగ్గిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఏ పెరుగుతుందా పెరగదా? B కాన్స్టెంట్ గా ఉంచి C బాగా తగ్గిపోతే మైనస్ లో ఉన్నది బాగా తగ్గిపోయింది, ఇది అలాగే ఉంది. సో ఏ పెరిగిపోతుంది. This consists of an estimated revised budgeted fiscal deficit of about 4% of GDP due to a lower denominator value of GDP plus 2.5% to make up for the shortfall in tax and non-tax revenues plus 2.3% for the additionality over the budgeted expenditure in the already announced stimulus, including the recently announced first batch of supplementary demand for grants. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, స్లోగా చెప్తాను, మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. This consists of an estimated revised budgeted fiscal deficit of 4%. మామూలుగా మనకి చూడండి, ఇది మనకి జీడిపి 100 అనుకోండి, ఇంత ముందేమో 3% ఆఫ్ బడ్జెటెడ్ మనకి ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుందని ఎస్టిమేషన్ వేసుకున్నారు. 3% ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు ఏమైంది? జీడిపి తగ్గిపోతుంది, అనుకున్న దానికంటే తక్కువ అయిపోతుంది. జీడిపి 80 అనుకోండి, మళ్ళీ సేమ్ ఇంతకు ముందు లెక్క ప్రకారం వేసుకుంటే 100కి 3 అంటే 3%, కానీ అదే
80 కంటే ఎంత అవుతుంది, మళ్ళీ ఇంటూ 100 వేసుకోవాలి కదా, పెరుగుతుంది పెరగదా, పెరుగుతుంది. సో 2 4s 2 5s 15/4. 15/4 అంటే ఎంత మనకి 3 ఇంకా 7 3.3 వస్తుంది కదా, 7 3.75 దగ్గర వస్తుంది. 3.75% పెరుగుతుంది కదా మరి జీడిపి. సో ఫిస్కల్ డెఫిసిట్ పెరిగినట్టే కదా, ఎందుకంటే బేస్ తగ్గిపోయింది. బేస్ ఎందుకు తగ్గింది, ఈ సంవత్సరానికి ఇంత జీడిపి ఉండొచ్చని ఎస్టిమేట్ చేసుకున్నారు బడ్జెట్ లో, బట్ ఆ జీడిపి తగ్గిపోతుంది కదా, సో డినామినేటర్ తగ్గిపోతుంది. జీడిపిలో పర్సంటేజ్ కింద ఫిస్కల్ డెఫిసిట్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంత జీడిపి దాంట్లో ఎంత పర్సెంట్ ఫిస్కల్ డెఫిసిట్ అని క్యాలిక్యులేట్ చేసుకున్నారు. 3% ఆఫ్ జీడిపి అని చెప్పాము. కానీ ఇప్పుడు జీడిపి తగ్గిపోయింది కాబట్టి ఆ 3% కాస్త 4% అయిపోయింది. అందువల్ల లోవర్ డినామినేటర్ వాల్యూ అంటే అర్థమైంది అనమాట అక్కడ. ప్లస్ 2.5% టు మేకప్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ ట్యాక్స్. ఎందుకంటే ట్యాక్స్ ఇది డినామినేటర్ తగ్గిపోవడం వల్ల ఇది. ప్లస్ ఇంకొకటి ఏంటి, 2.5% టు మేకప్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో బాగా షార్ట్ ఫాల్ వస్తుంది. సో దానికి తగ్గట్టు కూడా మళ్ళీ ఇది పెరిగిపోతుంది. అదొక 2.5%. ఇంకా ఏంటి, ఇంకో 2.3% ఫర్ అడిషనాలిటీ ఓవర్ ది బడ్జెట్ ఎక్స్పెండిచర్స్. గవర్నమెంట్ అనుకున్న దానికంటే ఇంకెక్కువ అవుతుంది ఖర్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఫిస్కల్ స్టిమ్యులస్ అనౌన్స్ చేసింది కదా, ఇప్పటివరకు పెట్టలేదు కానీ పెట్టాలి ఖర్చు. స్టిమ్యులస్ 20 లక్షల కోట్లు స్టిమ్యులస్ అనౌన్స్ చేసింది. అందులో యాక్చువల్ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది తక్కువే అనుకోండి, బట్ అది అనౌన్స్ చేసింది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు, బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ కంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సో దాన్ని కూడా కౌంట్ చేస్తే అదొక 2.3% ఆఫ్ జీడిపి ఉంటుంది. వీటన్నిటిని కౌంట్ చేసుకుంటే అది చాలా పెరిగిపోతుంది అని అర్థం. ఇంక్లూడింగ్ రీసెంట్లీ అనౌన్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సప్లిమెంటరీ గ్రాంట్స్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఇప్పుడు చూడండి, బడ్జెట్ అప్పుడే ఈ సంవత్సరానికి ఏమేమి మనీ కావాలని చెప్పి అందరూ అడుగుతారు. ప్రతి మినిస్ట్రీ కూడా మాకు ఎంత మనీ కావాలి, ఎంత అవసరం అవుతుంది అని చెప్పి గ్రాంట్స్ అడుగుతారు, డిమాండ్ చేస్తారు. వాటి మీద ఓటింగ్ జరుగుతుంది. బడ్జెట్ యాక్సెప్టెన్స్ వచ్చిందంటే దానికి తగ్గట్టుగా అంటే పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు, ఎక్సెప్ట్ ఫర్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్. అంటే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళకి ఇచ్చే శాలరీస్ డైరెక్ట్ గా ఖర్చు దానికి పార్లమెంట్ పర్మిషన్ తీసుకోక్కర్లేదు. అలా కాకుండా గవర్నమెంట్ పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా పార్లమెంట్ అప్రూవల్ కావాలి. అందుకనే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. బడ్జెట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఖర్చులు పెడతారు. అయితే అనుకున్న దానికంటే ఎక్స్ట్రా అవసరమైంది అనుకోండి, అప్పుడు దెన్ దే విల్ గో ఫర్ సప్లిమెంటరీ గ్రాంట్స్, అడిషనల్ గ్రాంట్స్ అనమాట. అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్స్ట్రా అవుతున్నాయని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు, గ్రాంట్ కావాలి మాకని. అది పార్లమెంట్ లో ప్రవేశపెడతారు, మళ్ళీ అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయితే మనీ వస్తుంది అనమాట. సో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే అర్థం అదే. ఇఫ్ వన్ యాడ్స్ ద సెంటర్స్ అండ్ స్టేట్స్ ఫిస్కల్ డెఫిసిట్, ద కంబైన్డ్ ఫిస్కల్ డెఫిసిట్ అమౌంట్స్ టు 13.8% ఆఫ్ జీడిపి. వీటన్నిటిని కలిపి ఇదంతా 8.8% ఎలా వచ్చిందో చెప్పాడు. 4% ప్లస్ 2.5% ప్లస్ 2.3%, ఈ 8.8% వచ్చింది. అది సెంటర్ది స్టేట్ది కూడా కలిపి చేస్తే ఎంత అవుతుంది, 13.8% ఆఫ్ జీడిపి అయిపోతుంది. సెంటర్దే ఎంత ఉంది. If the nominal GDP actually contracts in 2020-21, the fiscal deficit as a percent of GDP would go up further. Nominal GDP ఇంకా కాంట్రాక్ట్ అయితే అది ఇంకా పెరిగిపోతుంది. దిస్ ఆల్సో డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఎనీ అడిషనాలిటీ టు బారోయింగ్ బికాస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కాంపెన్సేషన్. జిఎస్టీ అనుకుందానంత రాలేదు కాబట్టి స్టేట్స్కి ఏమో ఇవ్వాల్సి ఉంటుంది. సో స్టేట్స్కి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది, మీరు బారో చేసుకోండి, మేము బారో చేయమంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ అయినా బారో చేసేవచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయినా బారో చేయొచ్చు. ఎవరు బారో చేసినా బారోయింగ్ ఉంటుంది, కానీ బారోయింగ్ ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు, అది కౌంట్ చేయకుండా చెప్తున్నాము అంటున్నాడు. ఇట్ మే బి నోటెడ్ ద సెంటర్స్ ఫిస్కల్ డెఫిసిట్ టు జీడిపి రేషియో ఫర్ ద Q1 was 17.4%. Q1 లో జీడిపికి ఫిస్కల్ డెఫిసిట్ కి రేషియో తీసుకుంటే 17.4% ఉంది. FRBM యాక్ట్ ప్రకారం 3% దగ్గర మెయింటైన్ చేయాలి, ఇంకా తగ్గించుకుంటూ రావాలి, క్లోజ్ టు 3% తెచ్చేయాలి అనేది ఇక్కడ పాయింట్. కానీ ఇక్కడ ఏంటి 17.4% ఉంది ఫస్ట్ క్వార్టర్ లో. ద సెంటర్స్ ఫిస్కల్ డ్యూరింగ్ ద ఫస్ట్ 4 months of 2020-21 as a percentage of annual budgeted target was 103.1%. సంవత్సరం మొత్తానికి ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండాలని చెప్పి ఇయర్ స్టార్టింగ్ లో కొంత అనుకున్నారు. అయితే ఆ ఫిస్కల్ డెఫిసిట్ ఒక ఫస్ట్ క్వార్టర్ లోనే అయిపోయింది. సంవత్సరం మొత్తానికి ఇంత పర్సెంట్ ఉండాలనుకుంటే అది ఒక ఫస్ట్ క్వార్టర్ లోనే మొత్తం అయిపోయింది. అందుకని ఫిస్కల్ డెఫిసిట్ కూడా అనుకున్న దానికంటే చాలా బాగా పెరిగిపోతుంది అని అర్థం. లిమిట్స్ టు డెఫిసిట్, ఎంతవరకు డెఫిసిట్ వెళ్ళవచ్చు అనేది ఇక్కడ మనం చూస్తాం. హౌ హై కెన్ ఫిస్కల్ డెఫిసిట్ గో? The International Monetary Fund IMF in its June 2020 update of the World Economic Outlook estimated the fiscal deficit of India and China at 12.1% of GDP. అర్థమైందా? ఇండియా అండ్ చైనా యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ని 12.1% ఆఫ్ జీడీకి ఎస్టిమేట్ చేసింది. ఆల్ ది అదర్ కంట్రీస్ ఎక్సెప్ట్
యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫ్యూ అదర్స్ హ్యావ్ ఎ డెఫిసిట్ లోవర్ దాన్ దిస్. మిగిలిన కంట్రీస్ అన్నిటి కూడా దీనికంటే తక్కువ డెఫిసిట్ ఉంది. ద డాలర్ యాజ్ అ రిజర్వ్ కరెన్సీ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ దిస్ బెనిఫిట్స్ ద యుఎస్. డాలర్ రిజర్వ్ కరెన్సీ అవ్వడం వల్ల యుఎస్ కి బెనిఫిట్స్ ఉన్నాయి. రిజర్వ్ కరెన్సీ అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఏ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా సరే రిజర్వ్ కరెన్సీలో చేస్తాయి, డాలర్లో చేస్తాయి. ఇప్పుడు ఇండియా చైనాతో ఏదైనా కొనాలనుకుంది అనుకోండి, ఎందులో కొంటుంది? డాలర్స్ లో కొంటుంది. చైనా ఎందులో అమ్ముతుంది? డాలర్స్ లో అమ్ముతుంది. సో ప్రతి ఏ 2 కంట్రీస్ అయినా సరే ఏ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా డాలర్లో చేస్తాయి. డాలర్స్ అనేవి అన్ని కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ కి చాలా అవసరం. అందుకని చాలా కంట్రీస్ ఏం చేస్తాయి, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ ని ఫారిన్ కరెన్సీలో మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువగా డాలర్స్ లో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాయి. డాలర్స్ లో మెయింటైన్ చేయడానికి బెస్ట్ పద్ధతి ఏంటి? డాలర్స్ కొని దాచుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే కరెన్సీ చేతిలో పెట్టుకుంటాం ఎప్పుడైనా, మనం డబ్బులు అలాగే అకౌంట్ లో పెట్టుకుంటే ఏమొస్తుంది? దానికి వడ్డీ రాదు కదా. అందుకని గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, ఇఫ్ దే వాంట్ టు బై మోర్ డాలర్స్ దే బై ట్రెజరీ బిల్స్ ఆఫ్ హోమ్ యుఎస్ యొక్క ట్రెజరీ బిల్స్ కొంటాయి, యుఎస్ యొక్క బాండ్స్ కొంటాయి. అంటే అమెరికన్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా కొంటాయి. ప్రపంచ దేశాలన్నీ కొనడం వల్ల ఏమవుతుంది, యుఎస్ బిల్స్ అంటే యుఎస్ లో ఇష్యూ చేసే బాండ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా సరే ఒకళ్ళు అప్పు ఇస్తున్నారు, అప్పు తీసుకోవడానికి చాలా మంది వస్తున్నారు అనుకోండి, అప్పు ఇచ్చేవాడు ఒకడే ఉన్నాడు, తీసుకోవడానికి చాలా మంది వచ్చారు, డిమాండ్ ఎక్కువగా ఉంది. అప్పు ఇచ్చేవాడు ఎక్కువ వడ్డీకి ఇస్తాడా, తక్కువ వడ్డీకి ఇస్తాడా? ఇంతమంది నా దగ్గర అప్పు తీసుకోవడానికి వస్తున్నప్పుడు అతను ఎందుకు ఎక్కువ వడ్డీ ఇవ్వాలి? తక్కువ వడ్డీకే ఇస్తాడు. అందువల్ల యుఎస్కి అడ్వాంటేజ్ ఏంటి? చాలా తక్కువ వడ్డీకి అప్పు వచ్చేస్తుంది. అంటే అమెరికన్ గవర్నమెంట్కి ఎంత డబ్బులు కావాలన్నా సరే ఇష్టం వచ్చినట్టు బాండ్స్ ఇష్యూ చేసుకోవచ్చు. ఎన్ని ఇష్యూ చేసుకున్నా కొనే వాళ్ళు ఉంటారు. ఎందుకు? డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ. ప్రపంచ దేశాలన్నింటికీ కూడా డాలర్లు కావాలి. డాలర్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అదే ఇండియా ఇష్టం వచ్చినట్టు బాండ్స్ ఇష్యూ చేసినా సరే కొనేవాళ్ళు అంతమంది ఉండరు. ఎందుకంటే ఇండియన్ రూపీస్ ఎవరికి అంతగా అవసరం లేదు. వడ్డీ రేట్ ఎక్కువ ఉందే కొంటారు తప్పితే ఎవరు రారు. అంటే అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ ఇస్తే గానీ మనకి అప్పు పుట్టదు. అదే అమెరికాకి డాలర్లు అందరికీ నార్మల్ గానే అవసరం కాబట్టి ఎంత కావాలంటే అంత అప్పు పుడుతుంది. డాలర్ రిజర్వ్ కరెన్సీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అదనమాట. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ డాలర్స్ నే వాడడం వల్ల అది డాలర్స్ కి వచ్చే బెనిఫిట్, అమెరికాకు ఉన్న బెనిఫిట్. అడ్వాంటేజెస్ అంటే మీనింగ్ మీరు అలా తీసుకోవాలి. Coming back to India's fiscal deficit, there are not adequate resources to support a fiscal deficit of nearly 14% of the GDP. మరి అంత 14% ఆఫ్ జీడిపి డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ కదా. మరి 14% మనకి డెఫిసిట్ ఉంది అనుకుంటే, 14% ఆఫ్ జీడిపి డెఫిసిట్ ఉంది అనుకుంటే, మరి దాన్ని ఎలా ఫండ్ చేయాలి? మనం అప్పు తీసుకొని చేయాలి. కానీ అప్పు తీసుకోవడానికి ఇండియా కానీ రిసోర్సెస్ ఉన్నాయా? లేవు. సమస్య అంతా అక్కడ వస్తుంది. ఆల్ దిస్ విల్ దేర్ ఫోర్ రిక్వైర్ సబ్స్టాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి గవర్నమెంట్ కి మరి అంత డబ్బులు పుట్టవు కాబట్టి అప్పు తీసుకోవడం కూడా అంత అప్పు పుట్టదు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, హెల్ప్ చేయాలి అని చెప్పి అంటున్నారు. Yeah. Okay. Reserve Bank of India, which will have to take on itself either directly or indirectly a part of the central government debt. ఓకే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న అవసరంలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ తన నెత్తి మీద పెట్టుకోవాలి. టేక్ ఆన్ ఇట్ సెల్ఫ్ అంటే తన నెత్తి మీద తను పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండు రకాలుగా, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ చేయాల్సి వస్తుంది. ఇన్ ద డైరెక్ట్ మోడ్, ఆర్బీఐ టేక్స్ ఆన్ ద డెట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్ అట్ అన్ అగ్రీడ్ రేట్. అది చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక పర్టికులర్, ఇందాక చెప్పాను 14% ఆఫ్ జీడిపి ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి దీనికి తగ్గట్టు ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాంపుల్కి 1,00,000 కోట్లు 1,00,000 crores వచ్చింది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అనుకుంటే ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్. ఎలాగా? దానికి తగ్గట్టుగా బాండ్స్ ఇష్యూ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్. సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసి రిజర్వ్ బ్యాంక్ కొనమని చెప్తుంది. రిజర్వ్ బ్యాంక్ వీటిని కొనేసి కరెన్సీ ప్రింట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది. దీన్ని డైరెక్ట్ మానిటైజేషన్ అంటాం. డైరెక్ట్ గా అంటే మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, మార్కెట్కి రాదు, డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేస్తుంది. అంటే ఊరికే డబ్బులు ఇస్తుందని కాదు, రిజర్వ్ బ్యాంక్ అప్పిస్తుంది ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి. మరి బాండ్స్ ఇష్యూ చేస్తుందంటే అర్థం అదే కదా, బాండ్కి మెచ్యూరిటీ ఉంటుంది. ఆ బాండ్ మెచ్యూర్ అయ్యాక మళ్ళీ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ డబ్బులు ఇచ్చేయాలి, దాని అర్థం అది అప్పిస్తుంది అనమాట. అయితే ఏంటి, రేటు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో భాగమే కాబట్టి, అంటే గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి తక్కువ వడ్డీకి మాట్లాడేసుకుని ఇచ్చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్ మానిటైజేషన్ అంటారు. 1997 వరకు కూడా ఇండియాలో ఇది జరిగేది.
ఎప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉందన్నది దానికి తగ్గట్టుగా రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసేసేది కరెన్సీ, గవర్నమెంట్కి ఇచ్చేసేది, వీళ్ళేమో తీసేసుకున్నారు. కానీ ఇది బ్యాడ్ ప్రాక్టీస్. దీనివల్ల ఏమవుతుంది, ఏమైంది, రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసేస్తుంది కదా, మనీ ప్రింట్ చేసి మనకి ఇచ్చేస్తుంది, మనకి పని అయిపోతుంది కదా అనే ఆలోచన వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్. దీనివల్ల ఏంటవుతుంది, మనకి కరెన్సీ ఎక్కువగా ప్రింటింగ్ జరుగుతుంది. ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేయడం వల్ల మనీ సప్లై పెరిగిపోతుంది సిస్టంలో మనీ సప్లై బాగా పెరిగిపోవడం వల్ల దట్ మైట్ లీడ్ టు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అందుకని ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు అని చెప్పి తర్వాత ఆపేశారు. FRBM యాక్ట్, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్గా నిషేధించారు. ఇలా చేయకూడదు, అసలు రిజర్వ్ బ్యాంక్ షుడ్ నాట్ సబ్స్క్రైబ్ టు ప్రైమరీ ఇష్యూస్ ఆఫ్ గవర్నమెంట్ డెట్. గవర్నమెంట్ ఎప్పుడు బాండ్స్ ఇష్యూ చేసిన రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్గా కొనకూడదు అని చెప్పి నిషేధం ఆ చట్టంలో చెప్పారు. ఎక్సెప్షనల్ కేసెస్లో తప్పితే, కొన్ని ఎస్కేప్ క్లాజ్ ఉంటుంది దాంట్లో, ఎక్సెప్షనల్ కేసెస్లో తప్పితే అలా చేయకూడదు అని చెప్పారనమాట. ఇట్ టుక్ ఇండియా లాంగ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద ఆటోమేటిక్ మానిటైజేషన్ ఆఫ్ డెట్. ఇప్పుడు చెప్పింది అదే, ఆటోమేటిక్ మానిటైజేషన్ అంటే ఎప్పుడు అప్పున్నా దానికి తగ్గట్టుగా రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసి డబ్బులు ఇచ్చేయడం. అలా ఉండేది ఇండియాకి ఎప్పుడుని. దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ఎర్లీ 1990s స్టార్టింగ్ లో జరిగింది. ఈవెన్ ఇఫ్ ద RBI వాంట్స్ టు సపోర్ట్ ద బారోయింగ్ ప్రోగ్రామ్స్, ఇట్ షుడ్ నాట్ డూ సో డైరెక్ట్లీ. గవర్నమెంట్ కి రిజర్వ్ బ్యాంక్ సపోర్ట్ చేయాలనుకున్నా సరే అది డైరెక్ట్ సపోర్ట్ అయ్యి ఉండకూడదు. డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసేసి గవర్నమెంట్ కి ఇచ్చేసి బాండ్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ద ఇండైరెక్ట్ మెథడ్ ఈస్ ప్రిఫరబుల్. ఇండైరెక్ట్ గా చేయడం అనేది బెటర్. ఇండైరెక్ట్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బాండ్స్ ఇష్యూ చేసి ప్రైమరీ ఇష్యూ చేసేస్తుంది, కానీ రిజర్వ్ బ్యాంక్ కొనదు. రిజర్వ్ బ్యాంక్ కొనకుండా బ్యాంకులు కానీ వేరే వాళ్ళు కానీ ప్రైమరీ డీలర్స్ కానీ అంటారన్నమాట, వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కున్న తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే సెకండరీ మార్కెట్లో ఇష్యూ చేసినప్పుడు డైరెక్ట్ గా కొనదు, కానీ సెకండరీ మార్కెట్లో కొంటుంది. సెకండరీ మార్కెట్ అంటే అర్థం ఏంటి, యాక్చువల్ మార్కెట్. బాండ్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి, అమ్మే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు ఉంటారు. మీకు స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే IPO అంటాం కదా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇఫ్ సమ్వన్ ఈజ్ సెల్లింగ్ స్టాక్స్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకోండి. ఇన్ఫోసిస్ 1994 95 వచ్చింది స్టాక్ మార్కెట్లోకి. మొట్టమొదటిసారి ఇన్ఫోసిస్ అప్పటి వరకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా, అది మొట్టమొదటిసారి తన షేర్స్ అమ్మడానికి పబ్లిక్ కి షేర్స్ ఆఫర్ చేసింది అనుకోండి. మొట్టమొదటిసారి మేము కూడా మా షేర్స్ మీకు అమ్ముతున్నాము, వీ వాంట్ టు రైజ్ మోర్ క్యాపిటల్ అని చెప్పి అమ్మినప్పుడు దట్ ఈస్ కాల్డ్ IPO అంటే అర్థం ఏంటి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఇన్ఫోసిస్ లో కొన్ని షేర్స్ పబ్లిక్ వెళ్ళిపోయాయి. ఆ పబ్లిక్ వెళ్ళిపోయిన షేర్స్ ఏమవుతాయి, స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎవరైనా అమ్మాలనుకునే వాళ్ళు, ముందు తీసుకున్న వాళ్ళు అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు, ముందు కొనాలనుకుని కొనలేకపోయిన వాళ్ళు కొనుక్కోవచ్చు. దాన్ని మనం సెకండరీ మార్కెట్ అంటాం, లేదా స్టాక్ మార్కెట్ అంటాం. అలాగే బాండ్స్ లో కూడా గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇష్యూ చేసినప్పుడు దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. ఫస్ట్ టైం ఇష్యూ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ కొనకూడదు అనేది రూల్. ఇష్యూ చేసిన తర్వాత దే విల్ బి ట్రేడెడ్ ఇన్ ద సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ అవుతాయి. సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు అంటే అర్థం ఏంటి, ప్రైమరీ మార్కెట్ లో ఎవరైతే కొన్నారో వాళ్ళు సెకండరీ మార్కెట్ లో లాభానికి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలా సెకండరీ మార్కెట్ లో రిజర్వ్ బ్యాంక్ కొనొచ్చు. దీన్ని ఇండైరెక్ట్ మానిటైజేషన్ అంటాం. సెకండరీ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి గవర్నమెంట్ క్యాన్ కంటిన్యూ టు ఇష్యూ బాండ్స్. ఇష్యూ చేస్తుంటే ఎవరో ఒకరు కొంటారు, సెకండరీ మార్కెట్ లో సేల్ అయిపోతున్నాయి కదా, కాబట్టి అలా జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంకే కొంటుంది, కానీ డైరెక్ట్ గా కాదు. ఇండైరెక్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్ మానిటైజేషన్ లో వడ్డీ రేట్ అనేది రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ కూర్చొని మాట్లాడుకుని డిసైడ్ చేస్తాయి, తక్కువ వడ్డీకే చేసేయండి అనేస్తుంది. కానీ ఇండైరెక్ట్ మానిటైజేషన్ లో ఏమవుతుంది, మార్కెట్ లో ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉందో దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వెళ్ళాలి. మార్కెట్ లో అంతే కదా, మరి రిజర్వ్ బ్యాంక్ అనుకోండి మేము ఏదో ఒకటి చెప్పేసి నాకు తక్కువ వడ్డీకి ఇచ్చే అంటాం. బయట మార్కెట్ లో అమ్మేటప్పుడు ఏమవుతుంది, మార్కెట్ లో ఎంత వడ్డీ ఉందో దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ పెట్టాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది అనుకోండి, గవర్నమెంట్ రెండోసారి ఆలోచిస్తుంది, ఇంత వడ్డీకి తీసుకోవడం అవసరం అనే ఆలోచన వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్ గా చేసినప్పుడు ఏమవుతుంది, తక్కువ వడ్డీ పెట్టేసి తీసేసుకుంటుంది. అది బ్యాడ్ ప్రాక్టీస్. అలా ఇష్టం వచ్చినట్టు కరెన్సీ ప్రింట్ చేయడం అవుతుంది, కరెక్ట్ కాదు. సో అందుకని మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారమే గవర్నమెంట్ అప్పు తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇండైరెక్ట్ మానిటైజేషన్ లో. ఇవన్నీ కూడా చాలా బ్రాడ్ కాన్సెప్ట్స్. ఒక్క ఎడిటోరియల్ చెప్తున్నప్పుడే మీకు రిజర్వ్ కరెన్సీ గురించి వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్ మానిటైజేషన్, ఇండైరెక్ట్ మానిటైజేషన్ గురించి వచ్చింది, క్యాపిటల్ రిసిప్ట్స్, డెట్ రిసిప్ట్స్, రెవెన్యూస్ వీటి గురించి వచ్చింది, ట్యాక్స్ బుయాన్సీ వచ్చింది, రైట్. మీకు డిఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ చాప్టర్ వచ్చింది, ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ చాప్టర్ వచ్చింది. ఎన్ని అంటే ఒక 2-3 ఫుల్ చాప్టర్స్ నేను కనీసం వారం 10 రోజులు ఏంటి, ఆల్మోస్ట్ ఒక 20 days చెప్పే సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది. అయితే ఆ సబ్జెక్ట్ మీరు ఆల్రెడీ వినుంటే, ఆల్రెడీ మీకు అవగాహన ఉంటే దిస్ ఈస్ వెరీ ఈజీ. అది ఏమీ తెలియకపోయినప్పుడు ఓన్లీ దీని ద్వారానే మొత్తం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. సో నేను వీలైనంత చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కానీ కష్టం. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియదు, ఎందుకంటే పెద్ద ఎడిటోరియల్. చిన్నదనుకోండి 1-2 కాన్సెప్ట్స్ ఉంటే నేను చాలా డీటెయిల్గా చెప్తాను. ఆల్రెడీ చాలా హ్యూజ్ ఎడిటోరియల్ ఇది, ఎందుకంటే చిన్న ఎడిటోరియల్స్ 2 బాగాలేవు ఈ రోజు. ఒకటి ట్యాక్స్, ఏదో వోడాఫోన్ కేసు గురించి, ఇంకోటి ఎలక్షన్స్ గురించి, 2 ఉపయోగపడవు మనకి. అందుకని ఐ హావ్ టేకెన్ అప్ దిస్.
సో కొంచెం ఇబ్బంది ఉన్నా సరే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇదంతా బేసిక్, ఇలా చూడగానే మన బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. ప్రిపరేషన్ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే కానీ ఇది అర్థం కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇంగ్లీష్. Unless you have that sound static knowledge, you will not be able to understand anything out of this. ఇది ఇలాంటి చదువుతున్నప్పుడు మనకు అర్థం కావట్లేదంటే మన నాలెడ్జ్ అనేది సరిపోదు, మన యూపీఎస్సీ ప్రిపరేషన్ సరిపోదు. చాలా మంది సెల్ఫ్ గా చదివే వాళ్ళకి ఇది ఒక ఇండికేటర్. ఓన్ గా చదువుతున్నప్పుడు ఇందులో ఒక్క మొక్క కూడా మనకు అర్థం కావట్లేదంటే దెన్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఆన్ ట్రాక్. చదువుతున్నప్పుడు అర్థమవుతుంది అంటే మీరు యువర్ ప్రిపరేషన్ ట్రాక్ లో ఉన్నట్టు, అర్థం కావట్లేదంటే ప్రిపరేషన్ ట్రాక్ లో లేదు అని అర్థం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆన్ ట్రాక్, యూ బెటర్ టేక్ కోచింగ్, యూ బెటర్ లెర్న్. అంటే ఇవన్నీ నేర్చుకునే ప్రయత్నం చేయండి, లేదా కోచింగ్ అన్న తీసుకోండి, అంతే. In the indirect method, it is preferable as the market sends out signals on the interest rate. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది మార్కెట్ చెప్తుంది, బ్యాంకు మరియు గవర్నమెంట్ కలిపి డిసైడ్ చేయవు. ఇన్ బోత్ కేసెస్ ఆర్బీఐ ఇస్ ద ప్రొవైడర్ ఆఫ్ లిక్విడిటీ. రెండిట్లో కూడా రిజర్వ్ బ్యాంకే డబ్బులు ఇవ్వాలి. అంటే మొదటి కేసులో డైరెక్ట్ గా, రెండో కేసులో ఇండైరెక్ట్ గా. ద ఇండైరెక్ట్ రూట్ ఈస్ నాట్ న్యూ, ఇదేం కొత్తది కాదు. ద క్వశ్చన్ అల్టిమేట్లీ రిలేట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డెట్ మానిటైజేషన్ దట్ మే బి అండర్టేకెన్. అయితే ఎంతవరకు తీసుకోగలుగుతాము అనేది క్వశ్చన్. ఎంతవరకు తీసుకోగలుగుతాం అనేది ఇక్కడ క్వశ్చన్. ఇండైరెక్ట్ రూట్ అనేది కొత్తదేమీ కాదు, సో అనేది మనం చూడాలి. రైట్. సో దిస్ ఫిస్క్ ఈస్ ఓకే, ద కంట్రీ హ్యాస్ ఆల్సో టు గార్డ్ అగెన్స్ట్ హై ఇన్ఫ్లేషన్. ఇంత మనీ సప్లై సిస్టంలోకి వెళ్ళిపోతుంది అనుకోండి, గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ మరి ఎంత కొనాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసుకోవాలి కరెన్సీ. ఇంత ప్రింట్ చేసి సిస్టంలోకి మనీని తోస్తూ ఉంటే మనీ సప్లై బాగా పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ కూడా ద సెంటర్ హ్యాస్ ఆల్సో టు గార్డ్ అగెన్స్ట్ హై ఇన్ఫ్లేషన్. హై ఇన్ఫ్లేషన్ ఉండకుండా సెంటర్ జాగ్రత్త పడాలి. దిస్ ఫిస్క్ ఇస్ కాట్ ఇన్ ఎ సీరియస్ డైలమా. సో ఈ ఫిస్కల్ సిచ్యువేషన్ లేదా రాయల్ ట్రెజరీ అంటాం, గవర్నమెంట్ యొక్క ట్రెజరీ, అదేమో సీరియస్ డైలమాలో పడిపోయింది. ద ఎకనామిక్ సిచ్యువేషన్ వారెంట్స్ ఎన్హాన్స్డ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. పరిస్థితి ఎలా ఉంది, గవర్నమెంట్ బాగా ఎక్కువ స్పెండ్ చేయాలి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయాలి. స్పెండ్ చేస్తే ఎకానమీలో ఊతం వస్తుంది, ప్లస్ కోవిడ్-19 అరికట్టడానికి చాలా చర్యలు తీసుకోవాలి. ఎకానమీలో గ్రోత్ రావాలంటే గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వారెంట్ అంటే నెసెసిటేట్స్ అని అర్థం, అవసరం, మేక్స్ ఇట్ నెసెసరీ అని. ద ఫిస్కల్ డెఫిసిట్ విల్ గో వెల్ బియాండ్ మ్యాండేటెడ్ లెవెల్. కానీ అలా చేయడం వల్ల ఫిస్కల్ డెఫిసిట్ ఏమో బాగా అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. వెల్ అబౌవ్, బియాండ్, ఓకే, మోర్ దాన్ ట్వైస్ ద మ్యాండేటరీ లెవెల్. మ్యాండేటరీ లెవెల్ ఏమో 3 to 3.5% పెట్టుకున్నారు, ఇప్పుడు 8.8 to 10% అనేసరికి ఏమవుతుంది, మోర్ దాన్ ట్వైస్, అనుకున్న దానికంటే 2 రెట్ల కంటే ఎక్కువ పెరిగిపోతుంది. దిస్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్, తప్పదు, యాక్సెప్ట్ చేయాలి, పరిస్థితులు అలా ఉన్నాయి. ఇట్ అపియర్స్ దట్ ద గవర్నమెంట్స్ ఆర్ విత్ హోల్డింగ్ ఎక్స్పెండిచర్. కానీ గవర్నమెంట్ భయపడుతుంది, ఫిస్కల్ డెఫిసిట్ బాగా పెరిగిపోతుందని చెప్పి ఖర్చులు ఎక్కువ పెట్టకుండా విత్ హోల్డ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ ద రైట్ అప్రోచ్, అది కరెక్ట్ అప్రోచ్ కాదు. అట్ ద సేమ్ టైం దర్ ఇస్ ఎ లిమిట్ టు ద మానిటైజేషన్ ఆఫ్ డెట్. కానీ ఎంత మానిటైజ్ చేయొచ్చు డెట్ అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంది, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. దెర్ ఇస్ ఎ లిమిట్ టు ద మానిటైజేషన్ ఆఫ్ డెట్. డెట్ మానిటైజేషన్ అంటే అర్థం ఏంటి, డెట్ కి ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్ రూట్, ఇండైరెక్ట్ రూట్. డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసి మనీ కరెన్సీ డైరెక్ట్ గా బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తే డైరెక్ట్ మానిటైజేషన్ అంటాం. లేదు, గవర్నమెంట్ బిల్స్, బాండ్స్ అనేవి సెకండరీ మార్కెట్ లో కొంటే దాన్ని ఇండైరెక్ట్ మానిటైజేషన్ అంటాం. Perhaps the best course of action would be to keep the combined fiscal deficit at around 14% of the GDP in the current year and find ways to finance it. బెస్ట్ వే ఏంటంటే 14% ఆఫ్ జీడిపి ఫిస్కల్ డెఫిసిట్ ఉంచాలి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే స్టేట్ ది, సెంటర్ ది కలిపి. సెంట్రల్ గవర్నమెంట్ ది అరౌండ్ 8.8% క్యాలిక్యులేట్ చేశారు, స్టేట్స్ ఏమో అరౌండ్ 5%, 6% అవుతుంది. మొత్తం కలిపి 14% ఆఫ్ జీడిపి దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసి దాన్ని ఎలా ఫైనాన్స్ చేయాలి అని చెప్పి మార్గాలు అన్వేషించాలి. దిస్ విల్ హ్యావ్ టు బి బ్రాట్ డౌన్ గ్రాడ్యువల్లీ. ఇంత ఉండకూడదు కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి మెల్లమెల్లగా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకుంటూ రావాలి. ఇట్ మే టేక్ సెవరల్ ఇయర్స్ ఆఫ్ నార్మలైజేషన్. ఇది జరిగేసరికి చాలా రోజులు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు అని చెప్పి అంటున్నారు. మీకు సమ్మరైజ్ చేయాలంటే సింపుల్ థింగ్ అండి, మొత్తం ఓవరాల్ ఒక చిన్న షార్ట్ సమ్మరీ చెప్తాను చూడండి. జీడిపి బాగా పడిపోతుంది, కాంట్రాక్షన్ వస్తుంది, ఈవెన్ నామినల్ జీడిపి కూడా పడిపోతుంది. నామినల్ జీడిపి అంటే చెప్పాను, మీరు ఈ రోజున ప్రైస్ లెవెల్ని కూడా కన్సిడర్ చేసేది నామినల్ జీడిపి. బేస్ ఇయర్ ప్రైసెస్ మాత్రమే తీసుకునేది రియల్ జీడిపి. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, బ్రెడ్ పీసెస్ లాస్ట్ ఇయర్ అంటే ఇంతకు ముందు ఇప్పుడు 300 బ్రెడ్ పీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి, కానీ రేట్లు మారాయి. అప్పటి రేట్నే కన్సిడర్ చేసుకుంటే వచ్చేది రియల్ జీడిపి, ఈ రోజు రేట్ని కన్సిడర్ చేస్తే వచ్చేది నామినల్ జీడిపి.
అది డిఫరెన్స్ అనమాట. సో నామినల్ జీడిపి కూడా కాంట్రాక్ట్ అయిపోతుంది. నామినల్ జీడిపి కాంట్రాక్ట్ అవడం వల్ల ట్యాక్స్ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది? గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయకపోతే బిజినెస్ అనేది మూవ్ అయ్యేలా లేదు. ఇప్పుడు ఒక చాలా కంపెనీస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద ఆధారపడతాయి. గవర్నమెంట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఇస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండే ప్రైవేట్ కంపెనీస్ చాలా ఉంటాయి. గవర్నమెంటే తన స్పెండింగ్ తగ్గించదు అనుకోండి, వీళ్ళెవరికి ఏమి ప్రాజెక్ట్స్ రావు, రెవెన్యూస్ రావు, అవుట్పుట్ ఉండదు. సో గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎకానమీని కదిలిస్తుంది. సో గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ స్పెండ్ చేస్తున్నప్పుడు ఒకవైపు రెవెన్యూస్ పడిపోతున్నాయి, ఇంకోవైపు ఏమో స్పెండింగ్ పెరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, రెవెన్యూస్ తగ్గుతున్నాయి. ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూస్ డెఫిసిట్. దీనివల్ల ఫిస్కల్ డెఫిసిట్ బాగా పెరిగిపోతుంది. ఫిస్కల్ డెఫిసిట్ బాగా పెరిగిపోతుంది అంటే ప్రాబ్లం ఏంటి? ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మన ఇంట్లో ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, మరి ఎక్కడ తేవాలి? దీన్ని డెఫిసిట్ అంటాం. ఈ డెఫిసిట్ ని భర్తీ చేయడానికి ఏం చేయాలి? అప్పు చేయాలి. అప్పు చేయడానికి ఉన్న మార్గాలు ఏంటి? 2 మార్గాలు. ఒకటి డైరెక్ట్ మానిటైజేషన్. డైరెక్ట్ మానిటైజేషన్ అంటే అర్థం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ కి మీరు కరెన్సీ ప్రింట్ చేసి మాకు ఇచ్చేయండి అని చెప్పడం, దానికి తగ్గట్టుగా బాండ్స్ ఇష్యూ చేయడం. రెండో మార్గం ఏంటి? సెకండరీ ఇండైరెక్ట్ మానిటైజేషన్. ఇండైరెక్ట్ మానిటైజేషన్ లో గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది, కానీ రిజర్వ్ బ్యాంక్ కొనదు, ప్రైమరీ డీలర్స్ కొంటారు. ప్రైమరీ డీలర్స్ అంటే కొన్ని బ్యాంక్స్ అండ్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ అనమాట. వీళ్ళు కొంటారు, వీళ్ళు సెకండరీ మార్కెట్ లో అమ్ముతారు. సో వీళ్ళ దగ్గర రిజర్వ్ బ్యాంక్ కొనుక్కోవడం సెకండరీ మార్కెట్ లో. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. ఈ రకంగా ఇండైరెక్ట్ మానిటైజేషన్ చేయడం. ఏ రకంగా చేసినా సరే సిస్టంలోకి మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పి ఇది చేయకుండా మానేస్తామా? మానేయలేము, చెయ్యాలి. ఇది ఎందుకంటే ఎకనామిక్ సిచ్యువేషన్ అలా ఉంది. సో ఎలాగైనా సరే ఒక 14% ఆఫ్ కంబైన్డ్ 14% ఆఫ్ జీడిపి కంబైన్డ్ ఫిస్కల్ డెఫిసిట్ ఉండబోతుంది, స్టేట్స్ ది సెంటర్ ది కలిపి. సో దీన్ని భర్తీ చేయడానికి బాగా అప్పు చేయాల్సి ఉంటుంది. ఇది ఇబ్బందికరమైన సిచ్యువేషనే, కానీ తప్పదు, వేరే మార్గం లేదు. దీన్ని మెల్లగా అప్కమింగ్ ఇయర్స్ లో నార్మల్ చేసుకోవాలి అని సి రంగరాజన్ అంటున్నారు. సి రంగరాజన్ మనకి ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, మనకి తెలిసిందే, ఇంతకుముందు ఆయన గవర్నర్ గా పనిచేశారు. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.